లక్ష్మణుడికి వాడైతే సైకాలజీ వైలెంట్గానో ఇరిటబుల్గానో ఉంటుంది. ఫస్ట్లో వాడైతే సైకాలజీ ప్యాసివ్గా వీపింగ్ మూడ్లో ఉంటుంది. ఫైల్స్ కాన్స్టిపేషన్ ఉండి చాలా బాధగా ఉందంటే మీ మీద విరుచుకుపడతాడు లక్ష్మణుడికి వాడు, లేకపోతే ఏడుస్తాడు ఫస్ట్లో. ఆ ఫేస్ మూడ్ చూసుకోవాలి. అది కాక ముఖ్యంగా వాడు గట్టి మీద పడుకుంటే విపరీతంగా బాధ ఎక్కువైపోతుంది, మళ్ళీ లేచి కూతుంటే కొంచెం తక్కువగా ఉంది, నిలబడితే కొంచెం ఇంకా తక్కువగా ఉంది, మెల్లిగా నడుస్తూ ఉంటే బాగా హైగా ఉంది. ఈ లక్షణం కనుక మనం గమనించి వాడిని నడకపోతే బైక్స్ లాభం లేదు, తక్కువ. ఆశ్చర్యం ఏమిటంటే ఇంకో డ్రగ్ కూడా కలుపుకోండి దీంట్లో, ఆశ్చర్యం ఆల్బమ్. ఈ డ్రగ్స్ అన్ని కూడాను పైల్స్ వ్యాధి ఎంత ఫ్రీక్వెంట్గా ఇండికేట్ అయి ఉంటాయో అంత ఫ్రీక్వెంట్గాను బ్రాంకైటిస్, ఇస్నోఫిలియా, ఆస్తమా ఈ గ్రూప్ వాళ్ళందరూ కూడా దీనికి ఎక్కువ ఇండికేట్ అయి ఉంటారు. ఈ కీనోట్, ఈ సీక్రెట్ ఒకటి మీరు బాగా మైండ్లో మర్చిపోకుండా ఉంచుకోవాలి. అంటే దోస్ హూ సఫర్ ఫ్రమ్ బ్రాంకియల్ ఆర్ సీజనల్ టైప్ ఆఫ్ లంగ్ ట్రబుల్స్, మబ్బు వస్తే దగ్గు, ఆస్తమా రావడం, ఇట్లాంటి లంగ్ డెలికసీ, థ్రోట్ డెలికసీ, బ్రాంకియల్ డెలికసీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను అవతారం మారేటప్పటికి పైల్స్లోకి వస్తారు. అంటే దే ఆర్ ఇంటర్చేంజబుల్. ఒకే కాన్స్టిట్యూషన్కి ఒక విధమైనటువంటి డిస్టర్బెన్స్ అవి, ఇంకో విధమైన డిస్టర్బెన్స్ ఇవి అనేది గుర్తుంచుకోవాలి. యూ కెన్ అండర్స్టాండ్ ది సేమ్ కాన్స్టిట్యూషన్. అంటే ఏదో ఒకనాడు వాళ్ళకి ఈ రెస్పిరేటరీ ట్రబుల్స్ ఒక సంవత్సరం కాకుండా వరుసన వస్తూ తగ్గుతూ కొన్నాళ్ళు బాధపెట్టి ఉంటాయి. తర్వాత వాటికి ఏదో ట్రీట్మెంట్ మంచో చెడో మోటో మొతగో చేస్తే, దీన్ని హషప్ చేస్తే అది అటు పక్కకు వచ్చేస్తాయి. ముఖ్యంగా పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 5-6 సంవత్సరాల్లో వాళ్ళు ఆస్తమా పేషెంట్స్ అయిపోతారు. 175 మంది. ఇందులో 7 మంది అయినా ఉండొచ్చు, ఏం చెప్పగలం. జబ్బు అన్నది కనుకోరు, తీరేంటి తీరంటే జబ్బు లేకపోవడం. One who got his piles operated can be sure 80% that he will go into respiratory troubles, especially asthma. లేదా ఇంకా అన్ఫార్చునేట్ పీపుల్ కనుకైతే ఆ 30%లో ఉన్నటువంటి వాళ్ళు దే మే గో ఇంటూ లంగ్ ఇన్ఫెక్షన్ అండ్ టీబీ. ఫ్యామిలీలో టీబీ లేకపోయినా వాడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుచేత అంటే శరీరంలో ఉన్నటువంటి క్రానిక్ మయాదంతో కాన్స్టిట్యూషన్ పోరాడుతూ ఉండగా రోజు చచ్చిపోయినటువంటి సోల్జర్ల శవాలు ఎక్కడ పడేయాలో అవే పైల్స్ అంటే. దే ఆర్ గ్రేవ్ యార్డ్స్, డిచెస్ వేర్ కార్ప్సెస్ ఆర్ బీయింగ్ థ్రోన్ డైలీ. పైల్స్ అవే, పులిపిరికాయలు వాక్స్ అవే, చిల్బెన్స్ ఒంటి మీద ఉన్న ఫలితంకాయలు అంటారు అవి అవే, ఎక్కడ వచ్చే కణుతులన్న అవే, ఇవన్నీ కూడా అవే. తర్వాత ఇరప్షన్ స్కిన్ మీద ఎన్ని యాంటీబయాటిక్లు వేసినా తగ్గకుండా దురద పుట్టి అందులోంచి రసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. 10 షేడ్లు 18 షేడ్లు ఉంటుంది, కాళ్ళ మీద పిక్కల మీద మొదలైన. అది కూడా అదే. శరీరంలో చనిపోయినటువంటి వాళ్ళని తెల్ల రక్త కణాలు తీసుకొచ్చి ఆ రసి కింద బయటికి నెట్టేస్తూ ఉండేందుకోసమని ఒక ఓపెనింగ్ ఎక్కడ పెడతాయి మనిషిని బతికించడం కోసం లోపల. ఆ ఓపెనింగ్ ఉండకపోతే ఈ మనిషి బతకడు, లోపల శవమయం అయిపోయి వెంటనే వాడు చచ్చిపోతాడు. లంగ్ అండ్ హార్ట్ ట్రబుల్స్ వచ్చేస్తాయి. కనుక మనం పైల్స్ ఆపరేట్ చేసినట్లయితే ఏం చేస్తున్నాం అంటే, యానిమల్ లాంగ్వేజ్లో అయితే వీఆర్ బర్నింగ్ అవే ది లెట్రిన్ ఇన్ ది హౌస్ అన్నాడు. అప్పుడు వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? చిల్డ్రన్ will have their excrete in the house, excretion in the main rooms of the house. That is what we call the lung trouble.
మరి అక్కడ చూడలేక అక్కడనే గలపా చేస్తూ ఉంటారు. ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ఏ ఫ్యాక్ట్ విచ్ కెన్ నెవర్ బి డినైడ్ బై ఎనీ సిస్టమ్. స్టాటిస్టిక్స్ తీస్తే మీకు ఫైల్స్ ఆపరేట్ చేస్తున్నటువంటి వాళ్ళని తర్వాత 10 ఏళ్ల తర్వాత మీరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ లంగ్స్ వాళ్ళ హార్ట్ అది వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఉండవు. 70 మంది మాత్రం షూర్గా ఆస్తమాలోకి వెళ్ళిపోతారు. అంచేత వాటికి ఇవే ముందు గుర్తు రావాల్సిన మందులు, వీటికి ఇవే ముందు గుర్తు రావాల్సిన మందులు. మన ట్రీట్మెంట్ కరెక్ట్గా లైన్స్లో నడుస్తున్నట్లయితే లంగ్ ట్రబుల్స్, కాఫ్, బ్రాంకియల్ ట్రబుల్స్, న్యూమోనియల్ ట్రబుల్స్, రిపీట్ అవుతున్నటువంటివి ఇవన్నీ కూడాను క్రమంగా తగ్గుతూ ఉన్న కొద్దీ వీడికి పైల్స్ కానీ వాట్స్ కానీ స్కిన్ మీద ఎరప్షన్ కానీ కనిపిస్తుంది. దట్ మీన్స్ అవర్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ ఇన్ ది రైట్ డైరెక్షన్ అండ్ ది పేషెంట్ ఈజ్ సేఫ్. ఒక 1 ఏడాది 2 ఏళ్ళ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాడికి లంగ్ ట్రబుల్స్, ఈ ఆస్తమా ట్రబుల్స్ కానీ ఇందులో ఏ ట్రబుల్స్ అయినా సరే టోటల్గా డిసపియర్ అవుతాయి. ప్రొవైడెడ్ వీ స్టార్ట్ ది ట్రీట్మెంట్ వెన్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. అంటే లంగ్స్లో టిష్యూ చేంజెస్, ఫైబ్రోసిస్ మొదలైన వచ్చిన వాళ్ళకి మళ్ళీ క్యూర్ అవుతాయని అర్థం కదా. అప్పుడు ఏం చేయడానికి ఏం లేదు, ఊరికే ప్యాచ్ వర్క్ చేసి అలా బతుకు ఉంటాయి. తర్వాత అలోపతిలో ట్రీట్మెంట్ చేసినా అప్పుడు అంతే, హోమియోలో చేసినా అంతే, ఆయుర్వేదంలో దేంతో చేసినా అంతే. అలా అట్టిపెట్టి మంచి భోజనం చేస్తూ శ్రమ తగ్గించుకుంటూ అలా కాలక్షేపం చేయరా నాయనా అని చెప్పి టీపీ నయమో ఇంతేనే ఆథరైజ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటానే పనికొస్తుంది. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. సో when a patient is better in his respiratory and heart symptoms, and when he is able to stand more straight in the work, తన ఇంట్లో కానీ బయట కానీ చేస్తున్నటువంటి పనిలో అదొరకు కంటే ఎక్కువ శ్రమ చేయగలుగుతున్నాడు, భరించగలుగుతున్నాడు. అలసట అదొరకు వచ్చిన కన్నా తక్కువగా వస్తూ ఉన్నది. చర్మం మీదకి చర్మ వ్యాధి వచ్చినది, లేకపోతే ఫైల్స్ వచ్చినవి, ఇట్లాంటి వాటిలలో ట్రీట్మెంట్ రైట్ డైరెక్షన్ వస్తుంది. ఈ ఫైల్స్కి కానీ చర్మ వ్యాధికి కానీ మంది వేసేటువంటి హోమియోపతి వాడు పిచ్చివాడు చూస్తూ ఉండగా అవే క్యూర్ అయిపోతాయి. ది ఫైల్స్ విల్ ట్రబుల్ హిమ్ ఫర్ అబౌట్ 1 year or 8 months or 10 months or 1 year 10 months అలా ఉంటాయి. ఉండి ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోతాయి. కనుక ఇదే సెట్ ఆఫ్ డ్రగ్స్ వాటికి ఫ్రీక్వెంట్గా మీకు గుర్తొచ్చే కేసులు వస్తాయి. ఇదే సెట్ ఆఫ్ డ్రగ్స్ వీటికి ఈ రెంటికి కాంజుగేట్ పోసాయి అన్నమాట. వీళ్ళు దాంట్లోకి వాళ్ళు దీంట్లోకి మెటాస్టాసిస్ లాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఒక ఆస్పెక్ట్. కనుక పల్సటిల్లా ఫైల్స్ వాళ్ళని కానీ పల్సటిల్లా ఆస్తమా వాళ్ళని కానీ గుర్తుపట్టాలంటే బెడ్ మీద పడుకుంటే రెచ్చిపోతుంది బాధ. ఆస్తమా అయినా అంతే, ఎదురు చెప్పిన ఏమైనా అంతే, ఫైల్స్ కూడా అంతే, విపరీతంగా హెచ్చిపోతుంది. కూర్చుంటే కొంచెం తగ్గుతుంది, నిలబడితే ఇంకొంచెం తక్కువగా ఉంటుంది, మెల్లిగా నడుస్తూ ఉంటే బాగా ఉపశమనంగా ఉంటుంది. ఇది ఫైల్స్లో కనపడ్డా వాళ్ళకి మందు పల్సటిల్లానే, ఇది ఆస్తమాలో కనపడ్డా పల్సటిల్లానే, హెడేక్లో కనపడ్డా పల్సటిల్లానే. ఇది కూడా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సింది. కొంతమందికి బర్నింగ్ ఇన్ ది యురెత్రా అంటే పూర్వాశ్రమం గనోరియా వచ్చి తగ్గించుకున్నవారు కానీ ఇంకా తగ్గిందని అనుకున్నారు, లేదా ప్రస్తుతం ఈ మధ్యనే అలాంటి తాజా వార్తలు గలవారు తగ్గుతూ ఉన్నవారు ఇట్లా బర్నింగ్ ఇన్ ది యురెత్రా ఉంటుంది. పూర్వం వచ్చి తగ్గిందన్న వాళ్ళకి అప్పుడప్పుడు వేడి చేస్తే మండుతుందంటారు. వేడి చేయడం ఏంటి? ఒళ్ళు పొగరలేక. వేడి అంటే ఎండగా ఉంటే వేడి చేస్తుంది అంటారు. ఎండగా ఉంటే వేడి చేసి శరీరంలో చలవ చేస్తుంది చెప్పాము మొట్టమొదటి రోజున. సమ్మర్లో ఒళ్ళు మామూలు కింద చల్లగా ఉంటుంది, వింటర్లో మామూలు కింద వెచ్చగా ఉంటుంది. బికాస్ ది వైటల్ ఫోర్స్ వాంట్స్ టు సేవ్ అస్. చేస్తే వింటర్లో వేడి చేస్తుంది. వేడి చేయటం చలవ చేయటం అనేది కాన్స్టిట్యూషన్కి ఉండవు. అది మన ఇల్ హెల్త్లో క్రానిక్ మయాజమిక్ కండిషన్లో ఉన్నటువంటి డిస్టర్బెన్సే కానీ పని పాట లేకుండా వేడి చలవ చేస్తూ ఉండదు శరీరం ఎప్పుడూను. అదో డబ్బా కానీ తొట్టి కానీ కాదు. దానికి టెంపరేచర్ రెగ్యులేటర్స్, తర్వాత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉందే దానికి సంబంధించిన రెగ్యులేటర్స్ ఏ క్షణానికి ఆ క్షణం ప్రిసైజ్గా పనిచేస్తూ ఉంటాయి. బయట టెంపరేచర్ ఎంత ఉందో దాన్ని బట్టి టెంపరేచర్ రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. అది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. అలాగే బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఒక రోజున ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది. అది ఎక్కువ ఉన్నప్పుడు
దీంట్లోంచి ఉదాహరణ వాయువు అంటే ఏంటి, ది ప్రెషర్ ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్ కొంచెం ఎక్కువ ఎగ్జర్ట్ చేస్తుంది. అక్కడ తగ్గినప్పుడు ఇది తగ్గుతుంది. లేకపోతే ఏమవుతుంది అంటే ఒక 1000 ఫోర్సెస్ని లోపల నుంచి బయట ఎన్విరాన్మెంటల్గా ఉన్నటువంటి దాంతో పాయిస్ మెయింటైన్ చేయడం కోసం, ఈక్విలిబ్రియం కోసం లోపల వైటల్ ఫోర్స్ అలాగే అనుక్షణం అహోరాత్రాలు వర్క్ చేస్తుంది లోపల నుంచి. దాన్ని వర్క్ చేయనివ్వడం పేరు హెల్త్. కానీ ఇక్కడ కురుపు వచ్చిందా, ఇక్కడ తగ్గొచ్చిందా, ఇక్కడ తుమ్ము వచ్చిందా, దానికి ఏదో బెండా కొట్టడం కాదు హెల్త్ అంటే. ఈక్విలిబ్రియం మెయింటైన్ చేసేటువంటి ఆపరేటర్స్ తిన్నగా పనిచేస్తుందా లేదా, పని చేయనిస్తున్నామా లేదా, అకాలంగా భోజనం మొదలైనవి చేస్తూ దాన్ని ఆపేస్తూ ఉంటాం. అకాలంగా వర్రీస్ మొదలైనటువంటివి రైలు అందుతుందో లేదో అంటూ భోజనం చేస్తే ఇట్ కాజెస్ మెనీ డిసీజెస్. రైలు టైం అయింది భోజనం చేయకూడదు, కావాలంటే మనుషులు వెళ్ళిపోవాలి. ఏది మైండ్ కనుక అంత కంట్రోల్ చేసుకున్నటువంటి బ్రూట్ కనుక అయితే యాజిటేట్ అవుతూ భోజనం చేయకూడదు. యాజిటేట్ అవుతూ భోజనం చేసినటువంటి వాడికి వాస్కులర్ సిస్టము, నర్వస్ సిస్టము సమస్తం డిస్టర్బ్ అవుతుంది. మైండ్ ఎమోషన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. రేట్ ఆఫ్ రెస్పిరేషన్ రిథమ్ మారుతుంది. మనం చెప్పాను మెనీ డిసీజెస్. సో ది ఎమోషనల్ బీస్ట్ షుడ్ నెవర్ ఈట్ బిఫోర్ హీ టేక్స్ ఎ జర్నీ. అందుకని ప్రాణాయామం, మెడిటేషను ఇవి అభ్యాసం అనేటువంటివి కంపల్సరీ అవుతాయి హెల్త్ కావాలంటే. మెడిసిన్ 20% మాత్రమే మనకు పనిచేసేదని చెప్పాను. ఎలాంటి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా సరే, ఎంత మునగాడే మెడిసిన్ అయినా సరే, ఎక్కువ వాడకుండా ఉంటే 20% క్యూర్ చేస్తుంది. ఎక్కువ వాడితే 19%, 18%, 12% క్యూర్ చేయడం కాకుండా కొత్త డిసీజ్ చేస్తుంది. మంది ఎక్కువ వాడుతున్న కొద్దీ కొత్తటి మన హెల్త్ ఇంకా డిగ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది బాగా బ్యాలెన్స్డ్గా గుర్తుంచుకోండి. ఇప్పుడు బర్నింగ్ ఇన్ ది యూరెత్రా వీళ్ళకి ఉంటుంది. వచ్చి తగ్గిన వాళ్ళకి వీళ్ళకి పల్సటిల గనోరియా కానీ, పోస్ట్ గనోరియల్ బర్నింగ్ ఆఫ్ ది యూరెత్రా కానీ, వీటికి పల్సటిల ర్యాంక్ డ్రగ్స్లో ఒకటి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ చెబుతాను, అవి కూడా వేరే నోట్ చేసుకోండి. పల్సటిల, బ్రయోనియా, చైనా, ఆర్జెంటినం నైట్రికం, తూజా. ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. గనోరియా కంప్లైంట్ ఉన్నటువంటి వాళ్ళకి మెడోరినం వేస్తారు. అది చాలా మోటు వైద్యం, అంటే పశు వైద్యం. ఏం చేత వేస్తారంటే మెడోరినం అనేది గనోరియల్ డిసీజ్ సబ్స్టెన్స్తో తయారు చేయబడిన మెడిసిన్ కదా, దానికి తానే వీళ్ళు కూడా అంతే కావాలి, రోగం కుదురుతుందంటారు. అలా కాదు. హోమియోపతిలో ఎప్పుడు బేసిస్ ఏమిటి, ఆ డ్రగ్ యొక్క మెంటల్స్, మొడాలిటీస్ ఏవి సరిపోతున్నాయో అవి వాడికి మందు అవుతుంది. కానీ వాడు గనీరియా ఉంది కాబట్టి మెడోరినం మందు కాదు. ఇక్కడ పిచ్చి వేషాలు వేయకూడదు. చాలామంది మన ఆంధ్రాలోనూ బెంగాల్లోనూ ఈ పొరపాటు చేస్తారు. ఐ గివ్ మెడోరినం బికాస్ ది ఫెలో ఈస్ హ్యావింగ్ గనోరియా అంటే హీ విల్ గివ్ అస్ సోర్నం. వాడు రాంగ్ వదిలి చేస్తాడు మనకి పేషెంట్. కాంప్లికేట్ అయిపోతుంది కేసు. ఐ గివ్ సోర్నం అన్నాడు ఒక ఆయన. ఇది బరాపూర్ అవతల ఊళ్ళో చాటర్జీ అని చెప్పి ఒక ఆయన హోమియోపతి డాక్టర్. ఐ గివ్ సోర్నం అన్నాడు. 10 ఇచ్చాడు. చూసి ఎందుకు ఇచ్చారు సోర్నం అంటే బికాస్ ది ఫెలో ఈస్ హ్యావింగ్ సోరా అన్నాడు. చేయకూడదు. సోరాకి సోరినము, ట్యూబర్కులోసిస్కి ట్యూబర్కులినము, గనోరియాకి మెడోరినము, సిఫిలిస్కి సిఫిలినము. దీన్ని ఐసోపతి అంటారు కానీ హోమియోపతి అనరని చెప్పి కెంటూ ఉద్ఘోషించాడు తన మెటీరియల్ మెడికల్. ఐసోపతి అంటే ఏంటి, టీకాల పద్ధతి లాంటి రిచెడ్ మెథడ్, వ్యాక్సినేషన్ మెథడ్ లాంటిది, మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ వెటర్నరీ. సిఫిలిస్ ఉంది కాబట్టి సిఫిలినం వేయకూడదు. సిఫిలినం సిమ్టమ్స్ ఉన్న వాడికి సిఫిలినం మెటీరియల్ వాడికి చదువుకుని ఆ సిమ్టమ్స్ ఏ పేషెంట్కి ఉంటే వాడికి సిఫిలినం వేయాలి. అప్రోచ్ ఎప్పుడు అది. అలా కాకుండా ఇలా చేస్తే ఏమవుతున్నాడు, దాని పేరు ఐసోపతి అంటారు, హోమియోపతి అవుతారు. లేదా ఆటోపతి అవ్వచ్చు. అంటే ఎవడు తోచినట్టు వాడు మందేయటం. వాడు పెద్దలు చెప్పిన ప్రిన్సిపల్స్ ప్రకారం వెళితే అది హోమియోపతి అవుతుంది. కానీ మనకు తోచినట్టు వెళితే ఆటోపతి అవుతుంది. చాలా డేంజర్స్ జరుగుతాయి, కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ డ్రగ్స్ మాత్రం బాగా ఇండికేట్ అవుతాయి గనోరియా ఎక్యూట్గా ఉన్నటువంటి కండిషన్స్లో. ఇంకా చాలా వండర్ఫుల్గా పనికొస్తుంది.
సార్సపరిలా ఆయుర్వేదంలో కూడా చాలా లక్షల సంవత్సరాల నుంచి యూరినరీ ట్రబుల్స్కి గనోరియా ట్రబుల్కి సార్సపరిలా వండర్ఫుల్ మెడిసిన్, సుగంధపాల అంటారు. అయితే హోమియోపతిలో దాని మెటీరియా మెడికా ప్రాపర్టీస్ వేరు, ఆయుర్వేదంలో వేరు. ఆయుర్వేద పద్ధతిలో మనం చూసి చాలా చలవ చేస్తుంది అని అనుకునే హోమియోపతి సరస్వతిలో వేస్తే అలా యూరినరీ కెనాలు తోలు తీసేసి అందులోంచి బ్లడ్ యువతలకి డ్రాప్స్ పడతాయి, జాగ్రత్తగా ఉండాలి. వెరీ డేంజరస్, వెరీ డీప్ యాంటీసోరిక్. స్వరాన్ని ప్రతిఘటించి ఒంట్లోంచి బహిష్కరించి పర్మనెంట్ క్యూర్స్ తీసుకొచ్చేటువంటి వెరీ డీప్ డ్రగ్. అంటే వెరీ డేంజరస్ డ్రగ్ వెన్ యూజ్ రాంగ్లీ. మన సుగంధ పాలే కదా అనకూడదు. పొటెంటైజ్ చేస్తే మన సుగంధ పాలు కాదు. ఇంట్లో ఉన్నప్పుడు మనం మామూలుగా కాఫీలో కలుపు తాగినప్పుడు మన సుగంధ పాలు ఆ చెప్పిన ఎఫెక్ట్స్ అది ఇస్తుంది. అంటే ఆయుర్వేదంలో చెప్పినట్టు తయారు చేసి వాడితే ఆయుర్వేదంలో చెప్పిన ఎఫెక్ట్స్ వస్తాయి, హోమియోపతిలో చెప్పినట్టు తయారు చేసి వాడితే హోమియోపతి ఎఫెక్ట్స్ వస్తాయి. హోమియోపతి ముందు పదార్థం దొరుకుతుంది కదా అని ఆయుర్వేదిక్ ఎఫెక్ట్స్ కోసం వాడుకుంటే చచ్చిపోతారు. మరి మా బావమరిదే కదా అనకూడదు. కలెక్టర్ గారు, జడ్జి గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు జీప్లో వెళుతున్నప్పుడు వాడు ఆఫీస్కి ఒరే నేను కూడా జీప్ మీద వస్తాను అంటే ఒక చింపేస్తాడు. ఏదో ఇండియా లాంటి దాంట్లో కలెక్టర్లు అయితే తప్ప, మన దేశం లాంటి చోట అయితే ఆపమంటే ఆపేస్తాడు, బావమరిది ఆపమంటే. కానీ మామూలుగా ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు తోలు తీసేస్తారు పలకర. మిలిటరీ వాడు పెడుతుంటే మన బావమరిది వాడు వారిలో మార్చాన పెడుతున్నాడు తుపాకి కూర్చుని ఒరే ఆగంటే అదెంతో సారసపురాలను వేస్తే అంతే. వీటిలలో పల్సటిల్లా వాడికి పడుకోలేడు. ఇందాక చెప్పింది ప్రిన్సిపల్. అంటే మూత్రనాళం మంట విపరీతంగా భరింపరానిది యమబాధ అయిపోతుంది ఎల్లికల పడుకుంటే. ఎస్పెషలీ హారిజంటల్గా పడుకుంటే మ్యాక్సిమం సఫరింగ్ ఎల్లికల పడుతుంది. వీడికి అంతే, కూర్చుంటే కొంచెం తగ్గుతుంది, లేచి నుంచుంటే ఇంకా స్థాయిగా ఉంటుంది, మెల్లిగా నడుస్తూ ఉంటే సులభంగా ఉంటుంది. ఇగ్నేషియా గుణం. ఇగ్నేషియా వీడు నుంచున్నా కదలకుండా ఉన్నా కూర్చున్నా విపరీతమైన బాధ, కదలలేడు. అసలు వీడు కదలలేడేమో అనిపిస్తుంది. గబగబా నడవమంటే పరిగెట్టమంటే బాధ ఉండదు, హాయిగా ఉంటుంది పరిగెడుతుంది సేపు. గనోరియా కంప్లైంట్ కాదు, ఏ కంప్లైంట్ అయినా అంతే. వీడు గబగబా నడుస్తూను పరిగెడుతూను ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది. అంటే ఏ బాధలు ఉండవు. ఫైల్స్ కూడా అంతే, మనకు అర్థం కాదు. ఫైల్స్ వాడు నడుస్తుంటే బాధ ఎక్కువ ఉండాలి మిగతా డ్రగ్స్ వాళ్ళందరికీ. ఎందుకంటే కదలిక వలన ఫైల్స్ రిఫ్లెక్షన్ వస్తుంది. ఈ ఇగ్నేషియా వాడికి కదలకుండా ఉంటే ప్రాణం పోయినట్టు ఉంటుంది. గబగబా నడుస్తూ ఉంటే లేదా రన్నింగ్ రేస్ కొడుతూ ఉంటే ఆ 10 నిమిషాలు ఫైల్స్ మంట ఉండదు, ఫైల్స్ ఉండదు. అంచేతనే ఇట్ ఈస్ కాల్డ్ ది డ్రగ్ ఆఫ్ పారాడాక్సెస్. ఇగ్నేషియా పారాడాక్సెస్ యొక్క డ్రగ్ అన్నారు. అంటే అసంభవములు ఆశ్చర్యములతో కూడినటువంటి ఔషధము. వాడు జ్వరం వస్తే ఏం చేస్తాడు, ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ పెట్టేసి కాళ్ళ నుంచి నెత్తిదాకా సెలవు కప్పుకుని పడుకుంటాడు. ఫ్యాన్ తీసినా నిద్ర పట్టదు, ఈ కప్పుకున్నటువంటి సెలవు తీసినా నిద్ర పట్టదు. ఇంత కప్పుకున్నట్టు కలుగుంటే ఆ ఫ్యాన్ ఎంత దూరాన్ని మొదలు పెట్టాలంటే పడుకున్నాడు. రెండింటిలో ఏం తీసినా వాడికి నిద్ర పెట్టదు. ఆ ఫ్యాన్ ఉండాలి, ఈ కవరింగ్ ఉండాలి. ఇక డ్రగ్ ఆఫ్ పారాడాక్సెస్. బాగా విపరీతమైనటువంటి బ్యాడ్ న్యూస్ సడన్ గా ఉంటే హిస్టరికల్ గా లాఫ్టర్ వస్తుంది, పక్కపక్క నవ్వేస్తాడు ఇగ్నేషియా. అంటే ఏదన్నా బ్యాడ్ న్యూస్ సడన్ గా తెలుస్తుంది అనుకోండి, టక్కన హిస్టరికల్ మూడ్ వచ్చేసి బ్రెయిన్ తిరిగిపోయి పక్కపక్క నవ్వేసేస్తాడు. బాగా పట్టరాని సంతోషం వచ్చింది అనుకోండి, వెక్కి ఏడుస్తారు. వాడు సంతోషం ఏడిచాడు. ఇది అంటే నర్వస్ సిస్టమ్ ఇమోషన్స్ చాలా కన్ఫ్యూజ్డ్గా డిస్టర్బ్డ్గా ఉన్నటువంటి కండిషన్ తెలియజేస్తుంది. కనుక ఇవి మనం మెయిన్గా చూడాలి. అలాగే బ్రయోనియా వాడు ఉంటాడు, యూరినరీ ట్రాక్ మంట పుడుతూ ఉంటుంది, వేడి చేసి మంట పుడుతుంటే ఒంటేలు పోస్తే అందులో సాల్ట్స్ యాసిడ్స్ ఉంటాయి, మరీ మంట పుట్టాలి కదా. కానీ వీడికి ఒంటేలు పోస్తున్నంతసేపు మంట ఉండదు, ప్రాణానికి హాయిగా చాలా సూదింగ్గా ఉంటుంది బ్రయోనియా.
There is no burning at all while passing urine. But before it, he was having burning, and after it once again burning as before. ఇది వీడి లక్షణం. చైనా వాడికి అంటే చైనా మందు కావాల్సిన యూరినరీ ట్రాక్ మంట వస్తున్నాం అంటే మంట పుట్టినప్పుడల్లా ఒళ్ళంతా చలిచలిగా ఉండటం, చెమటలు పోయటం, వేడిగా సెగలు రావటం, మళ్ళీ చలియటం. అంటే హీట్ అండ్ చిల్ ఆల్టర్నేట్స్, హీట్ అండ్ చిల్ ఆల్టర్నేట్స్, స్వెట్ అండ్ చిల్ ఆల్టర్నేట్స్. మంట పుట్టినప్పుడల్లా చెమట పోస్తుంది, మళ్ళీ మంట పుట్టినప్పుడల్లా చలిస్తుంది. చెమట పోస్తే చలియాలిగా అనిపిస్తుంది, మళ్ళీ చలిగానే మళ్ళీ మంట పుట్టినప్పుడు వేడిగా వచ్చేస్తుంది. ఒంట్లోంచి స్టీమ్ మీద కూర్చున్నట్టు, మంచం కింద నీళ్లు కాదు పెట్టి దాన్ని కూర్చుంటేటప్పుడు అట్లా ఫ్యూమ్స్ వస్తున్నట్టు వస్తుంది పై నుంచి. మళ్ళీ ఇంతలోకే చెమట పోయి వస్తుంది, ఇంతలోకే చలిగా ఉంటుంది. వాడి మంట పుట్టినప్పుడల్లా ఇలాంటి నవరసభరితమైనటువంటి భావనలో ఉంటాడు. ఇలా క్రమంగా ఒక్కొక్కరికే మనం చెప్పుకుంటాం. సరసపురిలో వాడికి ఒంటెలు పోస్తున్నా పోయకపోతున్నా ఎప్పుడైనా సరే విపరీతమైనటువంటి మంట, నిప్పు అంటించిన మంట లాంటిది. ప్లస్ ఒంటెలు పోస్తూ ఉంటే సిడిమెంట్ వెళ్ళిపోతూ ఉంటుంది అందులో, అంటే తెల్లని పిండి పదార్థం ఒంటెల్లో వెళుతూ ఉంటుంది. ఈ రెండు మైండ్లో పెట్టుకుని శాస్త్రపరిలా మనం చదువుకోవాలి. మెటీరియల్ ప్రయోజన వాడికి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే యూరిన్ పోస్తున్నప్పుడు బర్నింగ్ ఉండదు, పోయేటప్పుడు బర్నింగ్ ఉంటుంది. ప్లస్ కదలాలని బుద్ధి పుట్టదు, ఇంక్లినేషన్ టు డూ వర్క్ లేదు, ఇంక్లినేషన్ టు మూవ్ లేదు, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ లేజీ. తర్వాత శరీరం అంతా బరువుగా ఉన్నట్లు ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకుని ప్రయోజనం అంతా చదువుకోవాలి. తూజావాడికి విపరీతమైన స్మెల్ ఉంటుంది యూరినరీ కెనాల్లో దగ్గర. చుట్టుపక్కల గ్రాయింగ్స్, గద్దలు మొదలైనటువంటి చోట కూడా, గద్దలలోను సంకలలోను మొదలైన చోట ఎప్పుడు కూడా తడిగానే చిరుచెమట పోసి ఉంటుంది. ఆల్వేస్ దేర్ ఇస్ మాయిశ్చర్. శరీరంలో మడతల ప్రదేశంలో ఎప్పుడు మాయిశ్చర్గా ఉంటుంది, ఎప్పుడు దుర్వాసన ఉంటుంది. తోళ్ళు నానేసిన కంపు కొడుతూ ఉంటుంది. క్యానింగ్ ఇండస్ట్రీ వెనక దొడ్లో ఉంటుందే, ఆ వాసన వేస్తూ ఉంటుంది. వీడు తూజావాడంటే కన్ఫర్మేషన్, ఆ వాసన ఉందో లేదో చూసుకుంటూ ఉంటాడు. అది కన్ఫర్మేషన్. హీ డెవలప్స్ అన్ ఎఫినిటీ ఫర్ హిజ్ ఓన్ స్మెల్స్. దట్ ఇస్ ఎ కన్ఫర్మేషన్ సైన్ ఆఫ్ తూజా. చెప్పాను దొరుకు తొండుగుండ పెట్టి వీపు కానీ సంకలు కానీ తులుపుకుని ఆ తొండుగుండ వాసన చూస్తారు. అలాగే స్నానం చేసి తర్వాత ఎవరు లేకపోతే రూపులో అండర్వేర్ విప్పేసి అండర్వేర్ వాసన చూస్తారు. దే స్పెషలైజ్ ఇన్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు somehow detect the mental symptoms and decide the drug. మామూలుగా కూడా తెలుస్తుంది. ఇట్లా గోక్కుని మాట్లాడుతూ ఉండగానే మీరు అటు ఇటు చూస్తున్నప్పుడు పెట్టారు. దట్ ఈస్ తూజా. ఎక్కడో గోక్కుంటారు, గోక్కుని ఇలా ఆ గోక్కున్న వేళ్ళు స్మెల్ చేస్తారు. అన్ఫెయిలింగ్లీ హీ ఈజ్ ఎ తూజా పేషెంట్. మిగతా సింటమ్స్ చూడండి వరకు సోరెడిగినట్లు అంటాడు వాడు. నాడీ గ్రంథం చెబుతారు చూడండి, అలాగే వాడు ఒప్పుకోవాల్సింది మీరు అడిగినవన్నీ వెరిఫై చేసి మళ్ళీ తూజా చేయాలి. ఇన్ఫ్లమేషన్ ఉంటే అంటే గనోరియల్ ఇన్ఫ్లమేషన్ అక్యూట్గా ఉంటే తూజా 30 200 వేయకూడదు, పీకు తెచ్చిపోతారు. పేషెంట్ నడిపించడం మన ఉద్దేశం కాదు కదా, తగ్గేసి 6లో వేయాలి. వేస్తే ముందు సఫరింగ్ రిలీజ్ అవుతుంది, అయి వాడికి డిసీజ్ క్యూర్ అవుతున్నప్పుడే సైమల్టేనియస్గా ఇన్ఫ్లమేషన్ కూడా క్యూర్ అవుతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ పొటెన్సీ కావాలంటే బాధ తగ్గాక మళ్ళీ వాడికి మిగతా సింటమ్స్ కనిపిస్తాయి, 30 వేయండి. అప్పుడు అది జనరల్ రూల్ కింద పెట్టుకోండి. సఫరింగ్స్ చాలా అక్యూట్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 6 పొటెన్సీ చాలా సేఫ్ కంఫర్టబుల్. ఏ డ్రగ్గులైనా సరే, అన్ని డ్రగ్గులను ఎక్సెప్ట్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, పాయిజన్స్ తప్ప, లెకసిస్,
క్రోటైలస్ అంటే మహావిషములు గొప్ప మిగిలినంతే. మహావిషములు 6 కానీ అంత కింది కానీ దింపితే ఒక్కొక్కప్పుడు చంపవచ్చు. ఎందుకంటే పాయిజన్ యొక్క అది వాడికి సిమిలారిటీ పనిచేస్తుందా ఆపోజిట్గా పనిచేస్తుందో చెప్పలేము. సార్ ఈవెన్ నోసోట్స్ దే షుడ్ నెవర్ బి యూజ్డ్ బిలో 30 వరకు సేఫ్ లిమిట్ లోయర్గా ఏమన్నా అయినా సరే. కనుక నోసోట్స్ మోస్ట్ అర్జెంట్ కేసెస్లో కావాల్సి వచ్చినట్లయితే 30 days. చాలా బ్రేక్ డౌన్ అయిపోయినటువంటి కేసెస్ 10-12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మంచం మీద ఉండి ఏం చేయలేరు, అయిపోయింది, అయినా హోమియో ట్రై చేద్దాం అని, మాకు హోమియో అంటేనే నమ్మకం అండి అని అప్పుడు వస్తారు మీ దగ్గరికి. అప్పుడు మీరు ఏదన్నా ట్రై చేయాలంటే నొసోడ్ అయినా సరే 30లోనే ట్రై చేయాలి. 18 ఏళ్ల కిందకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఒక వాడికి, బ్రెస్ట్ రిమూవ్ చేశారు. తర్వాత ఇంకో చోట క్యాన్సర్ వచ్చింది, అక్కడ ఎక్స్పోజర్ రే థెరపీ అయిపోయింది. తర్వాత పెరాలసిస్ వచ్చింది, అది అయిపోయింది. ఇప్పుడు వామిటింగ్స్ చాలా రోజుల నుంచి, బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, లోపలేం ఆహారం నిలవదు. ఇప్పుడు మీరు ఏమన్నా ఇంకా హోమియోపతి కానీ అవన్నీ ట్రై చేస్తే చేసుకోండి అని చెప్పారు డాక్టర్. అంటే అది పోతే ఆ నింద వాడి మీదుగా పోయింది. ది ప్రొఫెషనల్ డాక్టర్ will never prefer to have a case recorded failed. Therefore, హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ అప్పుడు ఇలాంటి కబుర్లు చెప్తారు. సరే చెప్తాను ఇక నెక్స్ట్. అప్పుడు మొన్న 4 రోజుల కిందట వచ్చారు, చూస్తే ఏముంది కేసు, ఏం చేసేది ఏం లేదు. అయినా చూద్దాం. కేసు మాత్రం ఎల్యూమినా డ్రగ్ ఇండికేట్ అవుతుంది, కానీ సీసాలో వేసేంతో ఒక స్టేజ్ దాటాక పేషెంట్ నోట్లో వేసినా అంతే, రియాక్షన్ లేకపోయిన తర్వాత మందు పని చేస్తుందని చెప్పడానికి వీలేదు. కానీ ఏమన్నా హెల్ప్ చేస్తుందేమో చూద్దామని చెప్పి కేసు హిస్టరీ వెనక్కి వెళ్ళి చూస్తే మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడికి మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం మొదలైన వచ్చినాయి. దట్ మీన్స్ ది హస్బెండ్ వాజ్ ఎ గనోరియల్ బిఫోర్ మ్యారేజ్ అండ్ హర్ హెల్త్ ఫెయిల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఇంకా ఆవిడకు ఉన్నటువంటి మోడాలిటీస్ అన్ని తీస్తే మెడోరినం ఇండికేట్ అయింది. మెడోరినం వేస్తే బాగా డీప్గా పనిచేస్తుంది కనుక ఇమీడియట్గా ప్రాణం తీస్తుంది. ఆ స్టేజ్లో కేసుని ఇట్ కిల్స్ ది పేషెంట్. ఎంచేత 30లో డోస్ వేసాం, 3 రోజులు. తర్వాత కొన్ని గంటలు మాత్రమే గడువు ఉంటుంది మనకి, వారాలు గీరాలు అబ్జర్వ్ చేయడానికి వీళ్ళు అలాంటి కేసుల్లో. ఒక 5-6 గంటల టైం దాటిన తర్వాత ఎల్యూమినా 6 వేసాం. వేస్తే కొంచెం కాఫీ దిగుతూ ఉంది లోపలికి అన్నారు. కాఫీ ఇముడుతూ ఉంది, వాంతి అవ్వటం లేదు. ఇవిడేది కలిగి ఉండి కాఫీ ఇస్తే న్యూట్రిషన్ ఏం లేదు. అంచేది అక్కడే కామన్ సెన్స్ ఉపయోగించాలి. ఏదైనా కొంచెం ఇవ్వటం మొదలెడితే న్యూట్రిషన్స్గా ఉన్నది ఇవ్వాలి. మిల్క్ అయినా ఇవ్వాలి, మజ్జిగైనా ఇవ్వాలి. అయితే అన్నిటికంటే బెస్ట్ అన్నము గంజి ఇస్తే ఒక భోజనం చేసినట్లు లెక్క. తెలియదు చాలా మంది. న్యూట్రిషన్స్గా ఉన్నది ఇవ్వాలి, మిల్క్ అయినా ఇవ్వాలి, మజ్జిగైనా ఇవ్వాలి. అయితే అన్నిటికంటే బెస్ట్ అన్నము గంజి ఇస్తే ఒక భోజనం చేసినట్లు లెక్క. తెలియదు చాలా మంది. ఫుడ్ ఇవ్వటం చాలా కష్టంగా ఉండి అప్పుడే ఇవ్వటం మొదలెట్టినప్పుడు ఇమీడియట్గా మనం చేయవలసింది అన్నపు గంజి ఎంత లోపలికి ఇస్తుందో తెలియాలి. ఒక చెంచా ఇస్తే ఒక భోజనంలో కొంత భాగం తిన్నట్లు అంత బలం ఇస్తుంది మనిషికి. రెండవ రోజు చూసి ఎల్యూమినా 6 మళ్ళీ 2 డోసులు వేసి షీ ఈజ్ బెటర్. మిల్క్, హార్లిక్స్ ఇవన్నీ తాగుతుంది అన్నారు. అంటే ఎన్ని తాగినా దీన్ని ఏమంటారు, సిమ్టమాటిక్ రిలీఫ్ అంటారు. విచ్ కెనాట్ బి కౌంటెడ్, ఫాల్స్ రిలీఫ్. కనుక మనకి లెక్క ఏమిటి, ఈజ్ ది సిమ్టమ్ బెటర్ ఆర్ ది పేషెంట్ బెటర్ అన్నప్పుడు పేషెంట్ బెటర్ అయితే ఇది రిలయబుల్. పేషెంట్ బెటర్ కాకుండా సిమ్టమ్ బెటర్ అంటే కొలాప్సింగ్ అని అర్థం. కానీ క్యాన్సర్లో ఈ స్టేజ్లో ఇంతకంటే మనం చేయగలిగింది ఏం లేదంటే ప్యాలియేషన్, బాధ లేకుండా ప్రశాంతమైన పరిస్థితిలో పేషెంట్ను అట్టిపెట్టుట మరియు మనం వేసిన మోతాదుతో పేషెంట్ చనిపోవుట అనేది జరగకుండా రెండు చూడవచ్చు. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. 3rd డే వేళ షీ ఈస్ టేకింగ్ హార్లిక్స్ అండ్ మిల్క్. సరే అన్నపు గంజి పట్టించండి చెప్పాము. అదే గంజి ఏమిటైనా ఆశ్చర్యపోయాడు.
ఎందుకంటే గంజి వార్చుకుని తింటామని దౌర్భాగ్యంలో అయిపోయి మనం చాలా కాలం అయింది. వీఆర్ ఎంజాయింగ్ ది సీడ్స్ ఆఫ్ ఇట్, ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్. ఆయుర్వేదంలో అన్నమలం అన్నాడు గంజి వార్చి చేసినటువంటి రైస్ని, చెరకుడు. అంటే ఇట్ ఈస్ ది ఎక్స్క్రీట్ ఆఫ్ ఫుడ్ అన్నాడు. అంటే అందులో మనకి కార్బోహైడ్రేట్స్, స్టార్చెస్ తప్ప మనం తినేవి గ్లూకోజెస్ ఏమేమి మిగలవన్నాడు. వీ షుడ్ నాట్ బి ఇన్సల్టెడ్ టు హియర్ దట్ ఇట్ ఈస్ ది ఎక్స్క్రీట్ ఆఫ్ ఫుడ్. ఆయుర్వేదంలో వాడు పెట్టిన పేరు అది. మనం ఫాలో కాలేకపోయినా వాడు చెప్పిన చూసి ఏడవకూడదు. వీ మే బి వీక్ అండ్ వీ మే బి మీక్ ఇన్ నాట్ ఏబుల్ టు ఫాలో ఇట్. ఇక్కడ ఇలాంటి చోట నోసోడ్స్ కావాల్సి వస్తాయి. నోసోడ్ వేస్తే ఒక్కప్పుడు అక్కడికి కట్ చేసేయచ్చు డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ని. ఏమో వాళ్ళ అదృష్టం ఉంటే బతకటానికి సర్వైవ్ అవడానికి వీలుంది. ఎందుకంటే అన్ని సిస్టమ్స్ ఇంతవరకు మానవుడు కనిపెట్టినటువంటి మెడికల్ సిస్టమ్స్ అన్నీ కలిపి సైన్స్ ఆఫ్ క్యూర్ ఎంత వచ్చిందంటే 20% లోపలే, కానీ మిగతా 80% అన్నోన్ టు మ్యాన్ కైండ్ టిల్ టుడే. అందులో ఏమీ సందేహం లేదు. మనం చేస్తున్నటువంటి ఒప్పులు, తప్పులు, అపచారాలు, శుభచారాలు ఇవన్నీ కలిపి హెలోపతి, హోమియోపతి, ఆయుర్వేద, ఇస్కడా, న్యాచురోపతి, అన్యాచురోపతి ఇవన్నీ కలిపి మొత్తం 20% తప్ప మనకు తెలిసింది లా ఆఫ్ నేచర్ సైన్స్ లేదు. ఆ పైన గర్వించకూడదు. ఈ 20%లో చేస్తున్నవి ఇవన్నీ మనం ఎవడే గంతులేసాం. అందుకని ఆ మిగతా పర్సెంట్లో క్యూర్ అవడానికి పూర్తిగా అవకాశాలు ఉంటాయి. అంటే లైఫ్ యొక్క ప్రిన్సిపల్ మనం చూస్తే, వైటాలిటీ మనం సేవ్ చేస్తున్నటువంటి వైఖరి మనం చూస్తే ఏం తెలుస్తుందంటే, లాస్ట్ మూమెంట్ వరకు కూడాను లైఫ్ని సేవ్ చేయడానికి, రాడికల్ క్యూర్ అవ్వడానికి కావాల్సినటువంటి సీక్రెట్స్ నేచర్లో ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. మనకు తెలిసేటినే 20%. కనుక అన్యాచురల్ డెత్ బై డిసీజు అక్కర్లేనటువంటి క్యూరు, ప్రాయశ్చిత్తకాండ నేచర్లో అన్ని రూల్స్ ఉన్నాయి. అవి మిగతా 80%లో ఉండిపోయినాయి. కనుక ఈ తత్తి వేస్తే చెక్క ఏంటంటే వెనక్కి తిరుగుతుందా లేదా మనం చెప్పలేం. చెక్క ఉన్నది చూడాలి. ఇవాటి వార్తలు అవి ఆ కేసుల గురించి. నెక్స్ట్, కనుక ఈ పైల్స్లో కానీ, ఈ గనోరియాలో కానీ, ఏ బాతులో కానీ సరే పల్సటిల్లాని పట్టుకున్న విధానం ఇది, మిగతా సిమ్టమ్స్ కాక. ఇంకా నెక్స్ట్, దగ్గు, తుమ్ము ఈ రెండు ఇట్లాంటివి ఇంకేమైనా అర్జెస్ వచ్చినప్పుడు మూత్రం బొట్లుగా పడుతుంది పల్సటిల్లా పేషెంట్. యూరిన్ ట్రిబుల్స్ when the patient coughs or sneezes, గట్టిగా చీదిన ఒక్కొక్కడు. క్రానిక్ పేషెంట్కి అయితే ఆ టెండెన్సీ ఉండిపోతుంది ఒంట్లో. అక్యూట్ పేషెంట్, టైఫాయిడ్ మొదలైన వాడికి అయితే అది వచ్చిన తర్వాత టెంపరీగా ఉంటుంది, ఉంటప్పుడు ఉండదు. క్యూర్ అయ్యాక ఉండదు, ముందు ఉండదు. టైఫాయిడ్కి ముందు ఉండదు వాడికి, టైఫాయిడ్ తర్వాత ఉండదు. పల్సటిల్లా కావాల్సిన టైఫాయిడ్ అయితే షూర్గా ఉంటుంది. ఈ విషయంలో పల్స్లో ఒకటే కాకుండా ఇంకో 2 డ్రగ్స్ కూడా గుర్తుంచుకోవాలి పక్కన. ఫాస్ఫరస్కి కూడా ఈ లక్షణం ఉన్నది, చాలా స్పష్టంగా ఉన్నది. కాస్టికంకి కూడా ఉన్నది, చాలా స్పష్టంగా ఉంది. 2 డ్రగ్స్, ఈ మూడింటికి కూడా ఈ సిమ్టమ్ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఉంది. అందుకని మిగతా సిమ్టమ్స్ మెంటల్స్ అండ్ మోడాలిటీస్లో ఈ మూడింట్లో ఏ డ్రగ్లోకి ఎడతారో చూసుకోవాలి. సామాన్యంగా టైఫాయిడ్స్లో కనుకైతే ఫాస్ఫరస్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. బికాస్ ఫాస్ఫరస్ ఈజ్ మోర్ ప్రాబబ్లీ ఇండికేటెడ్ ఇన్ టైఫాయిడ్స్ దాన్ ఎనీ అదర్ 2 డ్రగ్స్. ఇలాగ మనం పరిచయం చేసుకోవాలి డ్రగ్స్. నెక్స్ట్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, తరచుగా మూత్రమునకు పోవాలని అనిపించుట పల్సటిల్లాకు ఉన్నది. పల్సటిల్లాకే కాదు, గనోరియాకి, సైకోసిస్కి పనిచేసే డ్రగ్స్ చాలా వాటికి ఉంది. పల్సటిల్లా, ఆర్నికా మాటిమాటికి యూరిన్కి వెళదాం అనేటువంటి టెండెన్సీ. సర్సపరెల్లా, ఫాస్ఫరస్, మాటిమాటికి యూరిన్కి వెళ్తాం కాదు, వెళదామని అనిపించడం. వెళ్తాం
వెళ్ళటం వేరు, లోపల యూరిన్ లార్జ్ స్కేల్లో తయారవుతూ ఉంటుంది. ఆ టెక్నాలజీ వాళ్ళు పెంచేశారు ఉద్యోగాల కోసం. ప్రతి అరగంటకి చెప్పుడు యూరిన్ వస్తుంది, అది వేరు ఆ డబ్బులు. అయితే పాలియూరియా అంటారు, బహుమూత్రం. ఇది ఎట్లా కాదు, లోపల సెన్సేషన్ టిక్లింగ్, ఊరికే మళ్ళీ వెళ్ళాలి వీళ్ళు ఊరికే ప్రాజెక్టులు పెట్టడం గోలే, కానీ యాక్చువల్గా ప్రొడక్షన్ లేదు. అంటే ఇండియన్ ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి ఇక్కడ. వీటిలలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ మాటిమాటికి వెళ్ళవలసి ఉంటుంది. ఎల్లికలా పడుకుంటే లేచి వెళ్ళాల్సిందే, పల్స్గా అది. బాగా ఏదన్నా బాధగా ఉన్నప్పుడు, జ్వరంగా కానీ, కడుపు నొప్పిగా కానీ, తలనొప్పిగా కానీ, యూరిత్ర మంటగా కానీ ఉన్నప్పుడు ఎల్లికలా పడుకున్నాడంటే లేచి యూరినేషన్ వెళ్ళవలసిందే. అంటే వెంటనే అర్జీ వస్తుంది, సెన్సేషన్ టు యూరిన్. అందుకని వీడు వెళ్ళేసుకుని అటో ఇటో బోర్లానో లేకపోతే జార్లానో ఇట్లా ఏర్లానో ఏదో రకంగా పడుకోవాలి, మామూలుగా పడుకోకూడదు. ఎల్లికలా ఫ్లాట్గా హారిజంటల్గా పడుకున్నాడంటే వాడు లేచి బయలుదేరి వెళ్ళవలసిన పని మీద. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి పేషెంట్ జాగ్రత్త. ఇంకా సడన్ గా బ్యాడ్ న్యూస్ ఎవరన్నా విన్నారు, సడన్ గా సంతోషకరమైనటువంటి వార్తలు విన్నారనుకోండి, వాళ్ళు తెలియకుండా బట్టలో ఒంటేలు కంప్లీట్గా అయిపోతుంది. అంటే ఇన్వాలంటరీ యూరినేషన్ సమ్టైమ్స్ త్రూ ఏ షాక్, పెద్ద షాక్తో పాపం ఇన్వాలంటరీ యూరినేషన్ అయిపోతుంది. ఈ సింటమ్ ఆర్నికాకి పల్సటల్ అంటాం. ఇంకా ఓపియం ఇగ్నేషియా, ఆర్నికా, పల్సటెల్లా, ఓపియం, ఇగ్నేషియా. ఓపియం అయితే నిద్రపట్టినా కూడా మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ కళ్ళలోకి వచ్చి మళ్ళీ ఫలానా ఇట్లా కార్ యాక్సిడెంట్ అయింది అంటే కార్ యాక్సిడెంట్ మళ్ళీ కళ్ళలోకి వస్తుంది, వెంటనే యూరినేషన్ అయిపోతుంది. అలాగే ఆర్నికా వాళ్ళకి అంటే డెలీరియస్ కండిషన్లో ఉంటారు. షాక్ బ్యాడ్ న్యూస్ విన్నాక ఉండి అలా కురికిపాట్లు పడి నడుస్తారు, లేచి యూరిన్ అయిపోతుంది. ఈ డ్రగ్స్ కనుక అది కామన్. నెక్స్ట్ ఆఫ్టర్ కాయిటస్ హెడేక్ అండ్ లంబెకో, సంభోగం తరువాత స్త్రీలకు కానీ పురుషులకు కానీ తలనొప్పి, నడుము నొప్పి. సంభోగమునకు తరువాత, ఫ్యామిలీ లైఫ్ తర్వాత వెంటనే హెడేక్ వచ్చేస్తుంది, వెంటనే నడుము నొప్పి వచ్చేస్తుంది. First, strong indication. Compare acid phosphorus. ఈ మూడు డ్రగ్స్ కి చాలా స్ట్రాంగ్ గా ఉన్నది సింటమ్. ది పర్సన్ ఈజ్ వెరీ మచ్ సిక్ ఆఫ్టర్ ది నైట్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఫర్ అబౌట్ 24 hours. మళ్ళీ సెట్ అయ్యేటప్పుడు మనిషి 24 hours. యాసిడ్ ఫాస్లో ఎస్పెషలీ ఇట్ విల్ బి మోర్ మిజరబుల్ టు ది లేడీ బికాస్ ఇట్ ఈస్ టూ పెయిన్ఫుల్ అండ్ షీ హేట్స్ ఆర్ ఫ్యామిలీ లైఫ్. అదర్వైజ్ షీ డెవలప్స్ ఏ డ్రెడ్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. ఒక మాట డ్రెడ్ అంటూ గట్టిగా ఏర్పడ్డాక ఇంకా చేయగలిగింది ఏం లేదు. ఇట్ విల్ బి ఓన్లీ ఏ టార్చర్ అండ్ ఏ సఫరింగ్, ఏ క్రూయల్ టార్చర్. వెంటనే హిస్టరికల్గా టర్న్ అయిపోతారు మనుషులు ఆ టార్చర్లో. అందుకని యాసిడ్ ఫాస్లో ఇంకొకటి కూడా ఉంది, దేర్ మే బి సమ్ బ్లీడింగ్ ఆఫ్టర్ కాయిషన్. సంభోగానంతరము చర్మము చిట్టి రక్తము రావచ్చు. కనుక ఈ మూడు డ్రగ్స్ పర్టికులర్గా ఈ ఆస్పెక్ట్లో గుర్తుంచుకోవాలి. ప్లస్ మేల్కి కనుకైతే యాసిడ్ ఫాస్ఫోరికంకి మెంటల్ సింటమ్స్ మార్కెట్గా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అడ్వాన్స్డ్ సోరిక్ పేషెంట్ కానీ సైకోటిక్ పేషెంట్ కానీ అయితే వాడు హీఈస్ జెలస్, అంటే ఈర్ష్య అసూయాగ్రస్తుడు. ఇఫ్ ది వైఫ్ ఈజ్ హ్యాపీ హీ కెనాట్ టాలరేట్ అండ్ దెన్ ఇమీడియట్లీ హీ సస్పెక్ట్స్ దట్ హీ మిస్బిహేవ్స్ ఇన్ హిజ్ యాక్షన్స్. అది వాడి దగ్గర ఉంటుంది. అంటే జెలసీ అనే కీనోట్ ఉంటుంది. బాగా
మంచి గుడ్డలు కట్టుకుని స్నానం చేసి తల ఊపుకుని వాడు వచ్చేటప్పటికి ఏ సినిమాతో అయితే వాడితో పార్క్లో పడదామని తయారై ఉంటుంది అనుకోని ఈ ఫీల్స్ ఆఫుల్ అయిపోతుంది. వెంటనే తుపాకీ పెట్టి పేర్చినట్టు అయిపోతాడు మనిషి. అండ్ హీ స్ట్రాంగ్లీ సస్పెక్ట్స్ దట్ షీ ఈజ్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ ఇన్ హిస్ ఆబ్సెన్స్. సేమ్ థింగ్ లేడీస్లో కూడా ది డెవిల్స్ ఆఫ్ సస్పిషన్ అబౌట్ హస్బెండ్ మీకు యాసిడ్ ఫాస్ వరల్డ్లో కనిపిస్తారు. భర్త సాయంత్రం కూడా కాలేజీ స్టూడెంట్స్లో లేడీస్కి పాఠం చెప్పాడు అంటే మొత్తం అంత హెల్ ఇల్లు. కాలేజీలో వాడు చదువుతున్న సెక్షన్లో ఎవరన్నా లేడీస్ కానీ స్టూడెంట్స్గా చేరారంటే ఇంకా హెల్ ఇంట్లో. నీ సెక్షన్లో ఎందుకు చేరాలి అని. దట్ ఈస్ యాసిడ్ ఫాస్. మేల్స్లో అయినా సరే ఫీమేల్స్లో అయినా సరే ఈ మెంటల్ సింటమ్స్ చాలా కామన్గా ఉంటుంది. అండ్ మోర్ సో విల్ ఇట్ బి ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బి లవ్ మ్యారేజ్. ఎందుకంటే పోస్ట్ లవ్ మ్యారేజ్ అట్రాసిటీస్ చాలా ఉంటాయి. లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువ మందిలో ఆ లేడీకి యాసిడ్ ఫాస్ గ్రూప్కి చెందినటువంటి సోరా కనుక ఉందంటే ఒక ఐడియా తప్పకుండా లేకపో అవుతుంది. ఏమని మనంతా ప్యూర్ లేడీని వీడు బుట్టలో వేసుకున్నాడు, ఆకర్షించేసి పెళ్లి చేసుకున్నాడు, ఇంకా లైఫ్లో వీడు ప్రతిరోజు ఎంతమందిని ఈ రకంగా ఆకర్షిస్తున్నాడు అనే ఐడియా షూర్గా మైండ్లో పడిపోతుంది. అండ్ షీ విల్ బి ఏ డెవిల్ ఆఫ్ సస్పిషన్ అబౌట్ ది హస్బెండ్. హియర్ ఈజ్ మై వైఫ్ ది ప్లేగ్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టు ఇది చాలా దుర్భరమైన లైఫ్ ఉంటుంది. యాజ్ హస్బెండ్ కూడా he is a horrible fellow and he cannot be tolerated. Either she commits suicide or goes mad or she goes hysteria. టాలరేట్ చేయడానికి వీలైన డిగ్రీలో ఉండదు. ఎస్పెషలీ జెలసీ అండ్ సస్పిషన్ ఈ రెండు కీనోట్స్ యాసిడ్ ఫాస్లో మెంటల్ సింటమ్స్లో. దెన్ యూ హ్యావ్ టు అడ్మినిస్టర్ ది ఫస్ట్ డోస్ ఇన్ 10,010 potency and wait. After 1 year you will find the fellow very good. ఏడాది లోపల మళ్ళీ మందులు వేయకూడదు, ముట్టుకోకూడదు. సంభోగానంతరం బాధపడటం మాత్రం 3 డ్రగ్స్కి కారణంగా ఫాస్ఫరస్ ఫాల్సటిలాగి మిగతా సింటమ్స్ని బట్టి డ్రగ్ సెలెక్ట్ చేసుకోవాలి 3 నెక్స్ట్ హైడ్రోసెల్ ఆర్కైటిస్ అనగా వరబీజము. బుద్ధిస్ట్ ఇంట్లో ఎప్పటి నుంచి అని అడిగితే నొప్పి పెడుతూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. ఏం చేసావు నొప్పి పెడితే అంటే కడిగోర్చి మొదలైన ఎక్స్క్యూజ్ అన్ని చెబుతుంది. అక్కర్లేదు, 2 రోజులు అదే తగ్గుతుంది. ఎందుకని స్పెర్మాటిక్ కార్డ్ ఉంటుంది, అది నొప్పి చేస్తూ వాస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. ఏం చేత పాస్ట్ హిస్టరీ షోస్ గనోరియా టు ది ఫెలో ఆర్ టు హిస్ ఫాదర్. వీడికి గనోరియా వచ్చి తగ్గిన తర్వాత 7-8 ఏళ్లలో 10 ఏళ్లలో ఈ టెండెన్సీ సెటిన్ అవుతుంది. వస్తూ తగ్గుతూ ఉంటుంది. సైజ్ ఆఫ్ ది టెస్టిస్ మారుతాయి, ఒకటి కొంచెం పెద్దది, ఒకటి కొంచెం చిన్నది ఉంటాయి. ఇమ్మీడియట్గా గనోరియా తర్వాత 1-2 ఏళ్లలో వచ్చే చేంజెస్లో ఇదొకటి. ఎందుచేత అంటే ఒక పక్కన స్పెర్మాటిక్ కార్డు వాపు వస్తుంది, అంచేత అటు పక్కన స్వెల్లింగ్ వచ్చేస్తుంది. వీడికి పాల్సటిల్లా ఈ రకమైనటువంటి ఆర్కైటిస్ అనగా హైడ్రోసెల్ టెండెన్సీస్ మిగతా సింటమ్స్ అన్ని చూసుకుని అప్పుడప్పుడు నెప్పెడుతూ ఉంది, గద్దల్లోంచి లాగుతుంది, లేదా పొత్తి గడుపు కిందని లాగుతుంది. వాపు వచ్చింది, వాపు ఉండిపోయింది, నొప్పి తగ్గింది. మళ్ళా నెక్స్ట్ టైం వాపు వచ్చింది, వాపు ఉండిపోయింది, నొప్పి తగ్గింది. ఒక్కొక్కప్పుడు ట్రబుల్ ఒక తోట ఉంటే మనం ట్రీట్మెంట్ ఇంకో తోట చేస్తూ ఉంటాం. ఇది ఫైలేరియల్ స్క్రోటం అని అనుకుని ఫైలేరియా చేయవలసినటువంటి ఆ కర్మకాండ ఉంది, ఆ 13 రోజులు దీన్ని అది వాడికి అవన్నీ కోర్స్ మొత్తం ఇచ్చేస్తారు. వెటర్దాన్ దగ్గర నుంచి అన్ని వాడు పాపం వాడిని ఎత్తుమీదిగా అవన్నీ వెళ్ళిపోతాయి. ఈ పెద్ద కర్మ దగ్గర లాగేస్తారు. ట్రబుల్ ఎక్కడ ఉంటుంది, పాపం వాడి వాపు తగ్గదు, ఈ మందులన్నీ నెత్తిన 3 రోజులు చచ్చిపోతుంటాడు. అసలు ట్రబుల్ ఇక్కడ ఉంది. అవునా కాదా తెలుసుకుంటానికి పాల్సిటీలా 30 ఓడోస్ వేస్తే కొంచెం నొప్పి చేసి, కొంచెం వాపు వచ్చి, కొంచెం జ్వరం వచ్చి, కొంచెం ఒళ్ళు సలసలాడుతుంది. కంగారు పడకండి, డిస్టర్బ్ చేయకండి, తగ్గుతుంది. వచ్చి జ్వరం కంప్లీట్గా తగ్గిపోగానే అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ క్లీన్ అయిపోయి వీడు మామూలుగా ఆఫీస్కి అది వెళుతూ ఉంటాడు.
నెల 2 నెలల తర్వాత అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఎప్పుడన్నా మనిషిలో ఏం సింటమ్స్ ఉన్నాయని. ఆకలి ఇంప్రూవ్ అవుతూ ఉందిట, నీరసం తగ్గిందట, ఆఫీస్కి రెగ్యులర్గా పెడుతున్నట్ట. అంటే డోస్ అట్లాగే ఉంచండి. ప్రతి కూడా నెల తర్వాత పనిచేస్తుంది, 2 నెలలు పనిచేస్తుంది, 3 నెలలు పనిచేస్తుంది. వాటిలలో డిఫరెన్స్ కనిపిస్తే మళ్ళీ అంటే ఇరెగ్యులర్గా ఉన్నట్ట, ఆఫీస్కి వెళ్ళటం లేదుగా, నీరసంగా ఉందిగా, ఒంట్లో బాగోలేదుగా, జ్వరం రాబోతున్నట్లుగా ఉంది, 200 పల్స్ క్లాస్ వేస్తే మళ్ళీ రెండవ మాట కూడా వాడికి నొప్పి చేసి వాపు వచ్చి జ్వరం రావచ్చు, కంగారు పడకండి. మళ్ళీ 5-6 మాసాలు ఈ 2వ డోసు లాగేస్తుంది, 200. అంటే పల్స్కిలా ఇంత డీప్ డ్రగ్ అని ఎక్స్పెక్ట్ చేయరు. సరే పల్స్కిలా మన ఇంట్లో ఉన్న పల్స్కిలానే కదా అనుకుంటారు, మన కుర్రాడే కదా అని అనుకుంటే డబ్బులు గిబ్బులు ఎక్కువ ఎత్తుకుపోయి డబ్బు చింపేసినట్టు అవుతుంది. తర్వాత చాలా డీప్ డ్రగ్ పల్స్కిలా, చాలా సరవ డ్రగ్. 200 3 నెలలు పనిచేయచ్చు, 4 నెలలు పనిచేయచ్చు, ఒక డోసు. టెస్ట్ దానికి వాడు ఇంప్రూవ్ అవుతున్నాడా లేదా అన్నది. అంతేగాని హైడ్రోసెల్ మీద మైక్రోస్కోప్ వేసి చూడకూడదు. పర్సన్ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. వాడి ఇంప్రూవ్మెంట్ తగ్గింది, ఆగిందంటే మళ్ళీ 1 ml నెక్స్ట్ డోస్. ఈ మాట మనం అనుకుంటాం, అతియే అంత జ్వరం వచ్చి నొప్పి చేసింది, 200 ఇంత జ్వరం వచ్చి నొప్పి చేసింది, 1 ml ఎంత చేసుకుంది? ఏమి చేయదు. మొట్టమొదటి 1 ml చేస్తే బాడీ వెయిట్ కానీ డొక్క చెప్పేసి ఉండేది. కానీ 5వ బయట తేలి చేస్తుంది, అది కూలి కేసు ఏదో. మొట్టమొదటి 1 ml వేయకూడదు. ఎందుకంటే వెరీ డెలికేట్ అండ్ డేంజరస్ అండ్ ఎసెన్షియల్ ఆపరేటర్స్ ఇన్ ది బాడీ. హార్ట్ కానీ, లంగ్స్ కానీ, జెనిటల్స్ కానీ, కిడ్నీస్ కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఊళ్ళ దగ్గర పెట్టుకుని చేయాలి, మనం మనుషులే చేయాలి. ఇప్పుడు 1 ml వేస్తే ఇవేమి రావు. ఏం జరుగుతుంది? వాడికి ఆర్కైటిస్ మెల్లిగా 4-5 నెలల్లో తగ్గిపోయి ఈ చేతి మీద కాలు మీద ఇంత బాగా నిమ్మకాయ కంటే పెద్దది చెగ్గడ్డ వస్తుంది. ఆ కురుపు అలా ఉండిపోతుంది, తగ్గదు అణగదు. కాబట్టి చూసి తగ్గదు అణగదు కాబట్టి ఈదుకొట్టు కార్బోయానిమల్స్ అని వేయకూడదు, ఇంకోటి రంగు వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాడు, కార్బోయానిమల్స్ కురుపులాగా వస్తుంది. కార్బోయానిమల్స్ వేయవలసిన వాడికి ఏమొస్తాయి? పొరలగడ్డ, గడ్డుగా ఉన్న కురుపు, అది అనగదు, చితకదు, తగ్గదు, అలా ఉండిపోతుంది అనమాట. ఇవన్నీ సరిగ్గా ఎగ్జాక్ట్ గా సరిపోయిన టేపు గురించి పెట్టి కొలిచి కార్బోయానిమల్స్ వేస్తే వీడు మళ్ళీ వెనక్కి లాగేస్తుంది కేసు అంతా. అది వచ్చి 2 నెలల్లో 3 నెలల్లో ఉండిపోతుంది ఆ కురుపు. అందులో సీఎం అలా కొద్దిగా వస్తూ ఉంటుంది. ఎంత రావాలంటే ఇదివరకు వీడు ఎంత లోగడ వీడికి ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి ఎంత అంటే అండ్ హీ విల్ బి ప్యూరిఫైడ్. ఆ కురుపు అయిపోవడం నయం అవడం ఏంటి? వాడికి ఇంకా ట్రీట్మెంట్ అనవసరం లేదు. అక్యూట్ డిసీజెస్ రావు, క్రానిక్ డిసీజ్కి ట్రీట్మెంట్ అక్కర్లేదు, హాయిగా బతుకుతాడు జీవితంలో. ఇది పద్ధతి. పల్సటిల్లాతో ఇంత పని చేస్తుంది. శివు బకెట్లతో తోడిపోస్తుందండి ఆ కురుపు వస్తే అట్లాగా. లేదా అదే కనుక మిస్చిప్ చేయదలుచుకుని చిన్న జోక్ వేయదలుచుకుందంటే ఇన్ని తగ్గిపోయాక ఆర్కైటిస్ వదిలి ఒంటి మీద ఎక్కడ కురుపు రాకుండా మొట్టమొదటి గనోరియల్ అటాక్ వచ్చింది చూడండి, అది వస్తుంది. అది దాని ఇష్టం. అంటే అది ప్యాకేజ్ కొట్టదలుచుకుంటే అది వస్తుంది. ఊళ్ళో వదిలిపెడదాం పెట్టుకుని అనుకుంటే ఒంటి మీద కురుపు ఎక్కడ వస్తుంది, దాని ఇష్టం కొడుతుంది. అది కనుక వచ్చిందంటే గనోరియల్ అటాక్, అది 1 నెల 2 నెలలో 3 నెలలో అలా మంచం మీద ఉంటాడు, బర్నింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. హోమియో థియరీ ప్రకారం ఏం చేయడానికి వీల్లేదు. మళ్ళీ వాడు మతం మార్చుకుని అలోపతులకు వీడు మందు కూర్చుంటాడు, ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాడు. అది చేయకుండా ఉంటే అప్పుడు కూడా బకెట్ల కొద్దీ చీమ వెళ్ళిపోతుంది ఒంట్లోంచి. తర్వాత ప్యూరిఫై అయిపోతాడు, మనిషి తప్పకాంచిన వర్ణాలు అవుతాడు, శుభ్రంగా తయారవుతాడు. ఇంత పని చేస్తుంది. ఇట్లాంటి ఆర్కైటిస్ ట్రీట్మెంట్లో పల్స్పిల్ల జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఇవాళ డోసు వేసేసి తర్వాత పేషెంట్ని వెళ్ళిపో అనటానికి వీలు చెప్పారు. వాడిచే తాళి కట్టించుకున్నట్టే లెక్క. అలా అయితేనే వెయ్యాలి, లేకపోతే ప్రతి వాడికి అన్యాయం, మన ఇష్టం వచ్చింది వేసుకుని సరిపోయా అనటానికి ఏం వీల్లేదు. ఇది ఒక ఆస్పెక్ట్ పల్స్పిల్ల. ఇంకొక ఆస్పెక్ట్ సన్నీళ్లతో కాళ్ళు కడుక్కుంటే లేడీస్కి మెన్స్ట్రల్
ఫ్లో ఆగిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళకి క్రమంగా వ్యాధిగ్రస్తమైన శరీరం ప్రారంభం. ఆ పైన 3-4 ఏళ్లలో ఈ హిస్టరికల్ అండ్ సైకలాజికల్ అండ్ గైనిక్ ట్రబుల్స్ అన్ని ఒక్కొక్కటే వచ్చేస్తాయి. హిస్టరీ ఎక్కడ ఉంటుంది? కోల్డ్ వాటర్తో, చిల్గా ఉన్నటువంటి వాటర్తో కాళ్ళు కొడుకున్నారు, ఈ ఫ్లో స్టాప్, ఋతుస్రావం ఆగిపోయాను, నెక్స్ట్ టైం మెన్సెస్ రాకపోవచ్చు, 3 monthsకి రావచ్చు, వచ్చినా కొద్దిగా ఫ్లో ఉండి ఆగిపోవచ్చును. అంచేత మెన్సెస్ 3 days అపచారములు ఏమీ చేయరాదు, ఆరోగ్యం లైఫ్ లాంగ్ గా దెబ్బతింటుంది. అందుచేతనే ఏన్షియంట్ జ్యూస్, ఏన్షియంట్ ఇండియన్స్ వేరే ప్రత్యేకంగా ఉండమని చెప్పారు. అంటే పనులు చేయరాదు, వేడిగా ఉన్నటువంటి పొయ్యి దగ్గరికి వెళ్ళరాదు, చల్లగా ఉన్న ప్రతి దగ్గరికి వెళ్ళరాదు, వేడిగా ఉన్న గిన్నెలు పట్టుకోకూడదు, చల్లగా ఉన్న వస్తువులు పట్టుకోకూడదు, బరువులు ఎత్తకూడదు, ఎమోషనల్ డిస్టర్బెన్స్ రాకూడదు, డిస్కషన్స్ లో ఎమోషనల్ గా పాల్గొనకూడదు. ఇంట్లో ఏది జరిగినప్పటికీ లైఫ్ లాంగ్ గా హెల్త్ దెబ్బతినేస్తా 3 days లో. ఈ సైన్స్ మోడర్న్ మ్యాన్ మెటీరియలిస్ట్ కనుక తెలుస్తారు, మెడిసిన్ కూడా మెటీరియలిజంలోనే ఉంది కనుక తెలియదు. అంచేత ఎడం చెయ్యి కుడి చెయ్యి ఒకటే, పేడా బెల్లం ఒకటే అని అనుకునే వాడికి తెలిసే విషయాలు కావాలి. గ్రేటెస్ట్ సైన్స్ అడ్వాన్స్మెంట్ ని ఎంజాయ్ చేసినటువంటి ఏన్షియంట్ ఈజిప్షియన్స్, ఏన్షియంట్ చాల్డియన్స్, హీబ్రూస్, ఏన్షియంట్ ఇండియన్స్ పెట్టినటువంటి నియమములు ఒకే విధంగా ఉన్నాయి. దీని గురించి ఇవే ముట్టుకోకూడదు అన్నారు 3 రోజులు. ముట్టుకుంటే ఏమవుతుంది? హిస్టరికల్స్, గ్యాంగ్స్ అంతే అవుతుంది. మీకు లేడీస్ మాన్యువల్ అని ఒక బుక్ ఉంది ఈ హోమియోపతిలోనే, చాలా అద్భుతమైనటువంటిది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా అథారిటేటివ్గా ఇచ్చింది. రొడాక్ అనే డాక్టర్ రాసినటువంటి లేడీస్ డిసీజెస్, మెన్స్ట్రల్ సైకిల్స్ అవి డిస్టర్బ్ చేయటం, ఏదైనా ప్రయాణం ఉందంటే పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, పెళ్లి ఉందంటే ప్రీపోన్మెంట్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఈ వేసుకోమని చెప్పినటువంటి డాక్టరే డాంకీ లాగా బిహేవ్ చేసి వేసుకోమని చెప్పి కమర్షియలైజ్ చేస్తూ ఉంటే పీపుల్కి ఎలా తెలుస్తుంది వేసుకోకూడదు? దే ఆర్ నాట్ టు బి బ్లేమ్, బికాస్ ఇట్ ఈస్ ది డాక్టర్ who has to educate the people, but when he has become a donkey and a monkey of commercialization, then we can't expect help for the people. అనేక రకాలైనటువంటి టాబ్లెట్స్ తయారు చేసినటువంటి వాళ్ళని ప్రిస్క్రైబ్ చేసినటువంటి వాళ్ళని టాలరేట్ చేసినటువంటి గవర్నమెంట్ దగ్గర లోపం ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది. కామన్ మ్యాన్ అలాగే లైఫ్ లాంగ్ గా సఫర్ అయిపోతూ ఉంటారు. ఒక్క మాట మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బ్ అయిందంటే అంతకు ముందు ఉన్నటువంటి హెల్త్ ది లేడీ కెన్ నెవర్ డ్రీమ్ ఆఫ్ ఇట్ ఇన్ ది లైఫ్. ఇట్ ఇస్ అ సైక్లిక్ చైన్ యాక్షన్. హూ ఇస్ టు బి బ్లేమ్డ్ అంటే, మోసం పొరపాటు లేకుండా చెప్పాలంటే ది గవర్నమెంట్ ఈజ్ టు బి బ్లేమ్డ్ టు యాక్సెప్ట్ టు సచ్ డర్టీ డిబేస్డ్ కమర్షియల్ మెథడ్స్. యాక్సెప్ట్ చేయకూడదు, కట్ షాప్ చేయాలి. మనకి పీపుల్కి మనకేం తెలుస్తుంది? ఏది రైతు ఏది తప్పు? డాక్టర్ చెప్తే తప్పని ఎట్లా అనుకుంటాం? మరి ఇవన్నీ మనకి తెలుసుకుని పక్కగా నెట్టుకోవాలి. డొనేషన్ పేపర్లు లంచం కట్టిన ప్రతి కదా డాక్టర్ అవుతూ ఉంటే మనకి ఎట్లా కష్టం కదా. వాళ్ళందరినీ పర్మిట్ చేస్తూ ఉంటే అక్కడ వస్తుంది. వీటిలలో ఇట్లాంటి వాటన్నిటిలో కూడా బల్స్లా వేస్తే టక్కని ఆ డిస్టర్బెన్స్ లాగేస్తుంది. అంతకుముందు వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాళ్ళు కడుక్కుంటే కానీ, తర్వాత కూల్ డ్రింక్స్, ఫ్రిజిడేర్ డ్రింక్స్ ఆ 3 రోజులు ఊరిపోసుకు చచ్చిపోరు కదా, 3 రోజులు తాకపోతాయి. వెరీ హాట్ థింగ్స్ తాకూడదు, వెరీ కూల్ డ్రింక్స్ తాకూడదు. ఐస్ క్రీము ఆ 3 రోజులు తినకపోతే ఇంకో 27 రోజులు ఉన్నాయి కదా, ఈ లోపల చచ్చిపోతాం. వీ కాంట్ బి హ్యాంగ్డ్. అంటే గర్భాత్రం అంటారు అంటే కక్కుర్తి, అంటే నాస్టీ బిహేవియర్ ఆఫ్ మైండ్, అది ఉండకూడదు. లా ఆఫ్ నేచర్ తెలుసుకోవాలి, దాని ప్రకారం మనం బిహేవ్ చేయడం కోసం ప్రయత్నించాలి. ఆ 3 రోజుల్లోనే ఉరి పోసుకుందాం అంటే నో బడీ కెన్ హెల్ప్. తెలుసుకోవాలి. స్నానం కూడా ఆ కాషన్స్ తీసుకుంటే చేయొచ్చు. అంటే క్లెన్లీనెస్ ముఖ్యం కనుక గోరువెచ్చటి నీళ్లు, తర్వాత స్ట్రాంగ్గా ఒంటిని క్లీన్ చేసేటువంటి వాటిలలో
ఇరిటెంట్స్ అయినటువంటి సోప్స్ అవి లేకుండా మైల్డ్ సోప్స్ మొదలైనవి యూజ్ చేసి కామన్ సెన్స్తో స్నానం చేయవచ్చు. స్నానం చేయకుండా ఎప్పుడూ ఉండకూడదు. ఆ 3 రోజులు స్నానం చేయకూడదు అనేటువంటిది ఆర్థడాక్సీ తప్ప ఏన్షియంట్ సైన్స్ కాదు. ప్రతి టైంలోనూ కూడా సైన్స్ అనే గ్రెయిన్ ఉంటుంది, దాంట్లో చుట్టూ హస్క్స్ పెరుగుతాయి. ఆర్థడాక్సీ మనం దంచుకుని బియ్యం తీసుకోవాలి, ఊక తినకూడదు. మోడర్న్ సైన్స్లోంచి అయినా అంటే ఏన్షియంట్ సైన్స్లోంచి అయినా అంటే సైన్స్ అనేది లోపల గ్రెయిన్ ఉంటుంది, దాని చుట్టూ నాన్ సైన్స్ చుట్టూ ల్యాబొరేటరీస్లోనూ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ నాన్ సైన్స్ వదిలిపెట్టి గ్రెయిన్ తీసుకోవాలి. ఏన్షియంట్ డేస్ నుంచి తీసుకున్నా అలాగే తీసుకోవాలి, మోడర్న్ డేస్ నుంచి తీసుకున్నా అలాగే తీసుకోవాలి. మన ప్రపంచంలో ఎప్పుడు ఒడ్లే దొరుకుతాయి, బియ్యం దొరకవు. దంచుకుని ఓ పొట్టు తీసేసి బియ్యం తినాలి. మానవులను వచ్చినందుకు ఇట్ ఇస్ అవర్ డ్యూటీ. మోడర్న్ సైన్స్ కూడా ఊకతో తినేసేయకూడదు. ఎందుకంటే ల్యాబొరేటరీలో పనిచేసేటువంటి ప్రతి జీతగాడు సైంటిస్ట్ అంటే ఎట్లాగా, అలాగే ఏన్షియంట్లో కూడా ఉన్నట్టు సంస్కృతంలో ఉంది ప్రతీది రైట్ అనుకోకూడదు, జాగ్రత్త తీసుకోవాలి. ఏది అదేంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది కలగకూడదు, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ కలగకూడదు. తర్వాత శ్రమ అనేటువంటిది మానసికము శారీరకమైనటువంటి శ్రమ జరగకూడదు. ఈ 3 ప్రిన్సిపల్స్, ఈ 3 జరగకుండా ఉంటే, ఈ ప్రీపోన్మెంట్ అండ్ పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి బీస్ట్లీ థింగ్స్ లేకుండా ఉంటే అన్ని బాగా అంతే. ఇంతవరకే కావాల్సింది, మిగతా నేను కూడా సూపర్. మనకు కామన్ సెన్స్ తెలుస్తూ ఉంటుంది, ఏది అవునో ఏది కాదో. తెలిసిన దాన్ని మొహమాటం లేకుండా తీసుకుంటాంలో ఉంటుంది. నెక్స్ట్, వీడికి పాల్సటిలా పేషెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నా ఎక్కడున్నా సరే వాడికి ఏదైనా బాధ కలిగితే, నీరసంగా ఉంటే, వాడికి ఒకటే చాలా హ్యాపీగా ఉన్నటువంటి పాస్టర్ నీరసం తగ్గడానికి మంచం మీద చేతులు 2 ఇలాగా వేసుకుని పడక కుర్చీలో కానీ ఎలికలా పడుకుంటే నీరసం 5 నిమిషాల్లో తగ్గుతుంది. ఏది ఇందాక నొప్పి రోగి లేనివాడు తలనొప్పి కానీ కనుక వీక్నెస్ ఈజ్ బెటర్ బై లయింగ్ ఆన్ ది బ్యాక్ అండ్ రైజ్డ్ ఆర్మ్స్. అందుకని వీటికి ఎలా పడుకుందాం ఉంటుంది ఫ్రీక్వెంట్గా. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, ఇంటి దగ్గర తిరుగుతున్నప్పుడు కూడా కంపేర్ సోరణం వీడికి కూడా అంతే. ఆఫీసులో పనిచేస్తూ మధ్యాహ్నం నుంచి క్యాజువల్ లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళి పడుకుందాం అనిపిస్తుంది. సోరణం వాడికి కూడా, ఎందుకంటే అట్లా పడుకుంటే వాడికి అలా ఆనందంగా ఉంటుంది, వీడికి అంతే వాడికి అంతే. అయితే సోరణం వాడ అనే తేడా ఏమిటి? పల్స్లో వాడు చలిగాలి కావాలంటాడు కదా. సోరణం వాడు వేసవి కాలంలో కూడా దుప్పటి కప్పుకొని నిద్రపోతాడు, సంబంధం లేదు. ఇక్కడ దొరికిపోతారు అంటే ఎక్కడ దొరుకుతారో గుర్తుంచుకోవాలి. పల్సటిలో వాడు వేసవి కాలంలో కూడా పల్సని గుంటలే వేసుకుంటాడు, ఒంటికి గాలి తగల. సోరణం గాడు చలికాలంలో కాదు, వేసవి కాలంలో కూడా పాదం నుంచి శిరస్సు దాకా కప్పుకొని పండుకుంటాడు దుప్పటి. అంటే వీడు హీ కెన్ నెవర్ గెట్ ఎక్స్పోజ్ టు కోల్డ్. సోరణం వాడు పల్స్లో వాడు కోల్డ్నెస్ లేకపోతే వాడు ఉండలేడు. మిగతా ఎన్నైనా కామన్ ఉండొచ్చు, ఒక్క సెంటర్ దొరుకుతుంది. ఇంకా వీడికి దీంతో పాటు ఈ సెంటర్లోనే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బాధలన్నీ ఎక్కువ అవుతాయి, ఎడం పక్కకి తిరిగి పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. పల్స్లో వాడికి దగ్గు ఉన్నవాడు అనుకోండి, వాడికి దగ్గు వచ్చేస్తుంది. ఎడపక్కి తిరిగి ఇట్లా పడుకో ఒత్తిగలంగానే అన్నట్టు మర్చిపోయాను అన్నట్టు దగ్గు వచ్చేస్తుంది. అలాగే దొక్కల నొప్పి ఉంది అనుకోండి, ఎడపక్కి తిరిగితే వస్తుంది. ఏ బాధ అయినా సరే ఎడపక్క క్రాంప్స్ ఉంటాయి కొందరికి, ఎడపక్కి తిరిగితే క్రాంప్స్ వస్తాయి పల్స్లో. అంటే కాలు చేసి తండేసింది అంటారు, నరాలు తండేస్తున్నాయి అనుకోండి ఆ క్రాంప్స్. కనుక వెనక్కి ఎడపక్కకి తిరిగితే సఫరింగ్, వాడికి ఉన్న సఫరింగ్ వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది పల్స్లో వాడు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. పల్స్కి ఎలా వేయాల్సిన మలేరియా వస్తే నెక్స్ట్ చెప్పు. ప్రతి డ్రగ్కు మలేరియా డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. మొదటి రోజుల్లో మనకి తెలియక మెటీరియల్ చదువు, అబ్బా మలేరియాకి ఇది మందు అనుకుంటాం. ప్రతి మలేరియా పారాగ్రాఫ్ ఇస్తే రెండో డ్రగ్ చదువుకుంటుంటే ఇందులో కూడా ఉందే అనుకుంటాం.
తర్వాత కొన్నాడు పోయాక అన్ని ట్రక్కుల్లోనూ ఉంటుంది, ఇంకెందుకు అనిపిస్తుంది చదువుకున్న తెలియక. తెలుసు, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్ని తప్పులు అన్ని ట్రక్కుల కింద ఉంటాయి. ఇవి తప్పులు కాదు కనుక, ఇవి క్లియరప్ కనుక, అసలు తప్పులు బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి కనుక ఏ డ్రగ్ కావాల్సి వస్తుందో అనేది దానికోసం మనం సింటమ్స్ తప్ప ఏ డ్రగ్కి ఏ తప్పుకి ఏ డ్రగ్ అనేది లేదు. అందుకని ఆ ట్రాక్ ఎక్కించడంలోనే మనం రాంగ్ ట్రాక్ ఎక్కించకూడదు. లేకపోతే ఏమవుతుంది, డిసప్పాయింట్ అయిపోతాం, రిజెక్ట్ అయిపోతాం. స్టడీ చేసి వెళ్ళిన కొద్దీ క్లూ అందక ఇదంతా ఒకటి ఫార్సికల్, ఇందులో ట్రూత్ లేదనిపిస్తుంది. ఏదో భగ్నోద్యమానామం అన్నాడు, అంటే దెబ్బతినేసేసి ఇంకా లాభం లేదని వదిలేస్తారు అన్నాడు. ఒక్కో సైన్స్ని పరిశీలి చేస్తూ ట్రాక్ రాంగ్ అయితే దెబ్బతినేస్తారు. ఎస్ట్రాలజీ గురించి వరాహముని చెబుతూ పురాతంత్ర మహార్ణవ ప్రకరణే భగ్నోద్యమానామహం. ఇందులో ఈ సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి ఎంత దూరం వెళ్తాం, అవతల ఓటు లేదు కంటే చేతులు ఎత్తేసిన వాడి కోసం చిన్న పుస్తకం రాస్తున్నారు. పైనీర్ సైంటిస్ట్ ఎప్పుడు అలాగే ఉంటారు. అంటే సముద్రం మీద సముద్రం అంత తెప్పక్కర్లేదు, చిన్న పడవ చాలు, అందుకని అలాంటి పుస్తకం వేసుకున్నారు. ఈ మెటీరియల్ మెడికల్ కంటిది కూడా అలాంటిదే. సముద్రం దాటాలంటే సముద్రంతో బల్ల వేస్తామంటే ఎట్లా కనుక డ్రగ్స్ అన్నీ మనకి ఒకదానికి ఒకటి గుర్తుండాలంటే డ్రగ్స్ అన్నీ బుర్రలో మెమరైజ్ చేయకూడదు. ఇంత తాళం చెవి మన దగ్గర ఒకటి ఉండాలి, అది పెట్టి తిప్పితే అవతల కావాల్సిన డ్రగ్ మన కంప్యూటర్లో వచ్చినట్టు రావాలి బుర్రలో. అందుకు ఈ తిప్పలు కూడా, లేకపోతే డ్రగ్స్ చదివి వెళ్ళిపోవచ్చు గబోబా. చలిజ్వరం, మలేరియా, ఇది పల్సటిలా మలేరియా, అది ఎలా ఉంటుంది? మొట్టమొదట చిల్ ఒడుకొస్తుంది, ప్రారంభం దాంతో ప్రారంభిస్తుంది. మిగతా ఏం రావాలి? లెక్క ప్రకారం అయితే ఇవన్నీ రావాలి కదా. చిల్ వచ్చి ఫీవర్ వచ్చే లోపల వాంతి అవుతుంది వీడికి. దీంతో పాటు కఫం వెళ్ళిపోతుంది, చెమట కక్కుతారు, ఇటు పైన మిగతారు. అంటే చలి స్టార్ట్ అవడంతోనే నాసియా స్టార్ట్ అయ్యి వాంతిని కఫం వెళ్ళిందంటే పాల్సటిలా మలేరియా ఇది. ఈ సీక్వెన్స్లు గుర్తుండాలి. ఒక మాట చెబుతాను, పెద్ద డబ్బులో 10-12 తీసుకుని దేని మలేరియాకి సీక్వెన్స్ ఏ వర్షన్ ఉందో వర్షం చెప్పుకునే, అంటే అది టేబుల్లో మనం మీరు వేసుకున్నట్లయితే ఆర్సనిక్ ఆల్బమ్ మలేరియా, దీని తర్వాత ఇది ఏదో మొహం కడుక్కుంటాం, కాఫీ తాగటం, స్నానం చేయటం, సంధ్యావందనం చేయటం, భోజనం చేయటం. ఇంకోడు కాఫీ తాగటం, తర్వాత మొహం కడుక్కుంటాం, ఇట్లా ఉంటాయి. ఇంకోడు భోజనం చేయటం, స్నానం చేయటం, సంధ్యావందనం చేయటం, ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఈ డ్రగ్స్కి ఏ మలేరియాకి ఏ క్రమం ఉన్నదో గుర్తుంది అవసరం చాలా. ఇంకా కొన్ని పిక్యులారిటీస్, ఇక్కడికి మోడాలిటీస్ లాంటివి, ఐడెంటిఫైయింగ్ సిమ్టమ్స్, డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ అయిపోయినాయి. ఇంకా కొన్ని పిక్యులారిటీస్ ఉన్నాయి దీంట్లో. ముఖ్యంగా పాల్సటిలా వాళ్ళకి పైకి తాళ్లల్లే రక్తనాళాలు బయటికి వస్తాయి. వీన్స్ బికమ్ ప్రామినెంట్. కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ రక్తనాళాలు తాళ్లులో బయటికి కనిపించే తీవ్రతలకు వస్తాయి. వెరికోస్ వీన్స్ కూడా వీళ్ళకు ఉండొచ్చు. వెరికోస్ అక్కడ లేకుండా ఊరికే ఆరోగ్యకరంగా కూడా బయటకు వచ్చేసి ఉంటాయి వాళ్ళకి, ఫస్ట్ లెవెల్కి. వెరికోస్ అనేది వేరే ప్రత్యేక వ్యాధి. యూరోప్లో చాలా ఎక్కువ, 50% అది లేడీస్కి, 50-60% ఉంటుంది. ఇండియాలో ఒక 20%. యూరోప్లో ఉండడానికి అన్హెల్దీ టైప్ ఆఫ్ డ్రెస్ కారణం. వాళ్ళు వేసుకునే ట్రౌజర్స్ ఎయిర్ పర్మియేటింగ్ కాదు, అంచేత వస్తాయి. దాదాపు 60% లేడీస్కి ఉంటాయి. వెరికోస్ వీన్స్ లేకుండా ఆడవాళ్ళు ఉండరు యూరోప్లో. ఇక్కడ డ్రెస్ ట్రబుల్ లేదు కనుక వెరికోస్ చాలా తక్కువ మనకి. కానీ వీన్స్ మాత్రం పెద్ద ఉంటాయి, పిక్కల మీద కానీ చేతుల మీద కానీ వీటి మీద కానీ తాళ్లలో బయటకు వచ్చి ఉంటాయి. అది చూసుకోవాలి. బ్లాండ్ అయినాను. ఇప్పుడు బాగా వాతం ఒళ్ళు వచ్చేసినటువంటి లేడీస్ కూడా ఇవి కనిపిస్తాయి. ఇప్పుడు సృష్టిస్తే ఇవి బయటపడటం వేరే, అది న్యాచురల్, ఇది అన్యాచురల్. దీంట్లో వీళ్ళకి ఆ రక్తనాళం అలా కనిపిస్తుంటే
దాని మీద ఇలా చిన్న చిన్న మాత్రల లాంటివి నాట్స్ లాంటివి పెడతాయి, చిన్న పొక్కులు సన్నటి పల్సులు ఎవరికి. వెరికోస్ అంటే బీద నరములు అంటారు, నీలంగానో ఆకుపచ్చగానో ఉబ్బి బయటకు వస్తాయి అవి. ఇది మామూలు నరం ఇట్లా వీలు కనిపిస్తూ దాని మీద సన్నగా చిన్న చిన్న పొక్కులు ఉంటాయి, ఎట్లా అంటే తగులుతూ ఉంటాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత అవి పెయిన్ఫుల్గా అవుతాయి, లేదా గోకితే అవి అట్లా వచ్చేస్తాయి, వచ్చి అందులోంచి బ్లడ్ వస్తుంది. పల్స్కులర్ టెండెన్సీ అంటే వీన్స్ మీద there will be spots on veins which may grow into little ulcers or boils at times. రక్తనాళములపై సన్నని పొక్కులు ఉంటున్నాయి, అవి అప్పుడప్పుడు చిన్న చిన్న కురుపులుగా మారవచ్చు. అండ్ సమ్ టైమ్స్ దే ఆర్ పెయిన్ఫుల్, ఒక్కొక్కప్పుడు నొప్పి చేస్తుండదు. వెన్ స్క్రాచ్డ్ దేర్ విల్ బి లిటిల్ బ్లడ్ కమింగ్ అవుట్. కోకినతో కొంచెం రక్తం వస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ బ్లాకిష్ ఆర్ బ్లూ. ఒక్కొక్కప్పుడు ఆ రక్తము నీలముగా కానీ నల్లగా కానీ ఉంటుంది. అండ్ some of them remain permanently as spots. Some of them remain permanently as spots. అట్టి వానిలో కొన్ని చుక్కలుగా మచ్చలుగా మిగిలిపోవును. ఎస్పెషల్లీ ఇది యాక్సిలా సంకల్లో కానీ మెడల కింద కానీ గజ్జలలో కానీ ఎనీ డెలికేట్ ఫోల్డ్స్ ఆఫ్ స్కిన్ అక్కడ ఈ స్పాట్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువనే ఫాస్ఫరస్ వీటన్నిటికీ ఆ గోకిన చోట రక్తం మొదలెడితే చాలా రక్తం వస్తుంది. పల్సులు లేకైతే కొంచెం రక్తం వస్తే అక్కడ వీటన్నిటిలో ఒకే రకంగా రక్తనాళాలు పెద్దవి కావటం, చిన్న చిన్న పొక్కులు రావటం, కొంచెం గోకవలసినట్టు అనిపించడం, గోకితే కొద్ది రక్తం రావడం, వీటన్నిటిలోనూ ఇన్ని డ్రగ్స్లోనూ ఉంటుంది. కానీ ఒక్క పల్సటిలలో రక్తం కొద్దిగా చిమ్మెట్లా ఊరుకుంటుంది. లెకసిస్లో అయితే ఒక్కొక్కప్పుడు ప్రాణ ప్రమాదం జరగచ్చు, అంటే అలాగే బ్లీడింగ్ అయిపోతుంది. ఎక్కువ బ్లీడింగ్ మాత్రం అవుతుంది, వాటిలో ఈ డ్రగ్స్ కావాల్సి వస్తాయి. అది కాంట్రాస్ట్ బిట్వీన్ పల్సటిలా అండ్ దీస్ డ్రగ్స్. కానీ ఈ సింటమ్ మాత్రం అన్నిటి కామన్గా ఉంది. వీళ్ళకి ఐ ట్రబుల్స్ అంటే కను గుడ్డుకి కానీ కను రెప్పలకి కానీ సంబంధించినటువంటి బాధలు, దుర్మవస్థలు కానీ గ్లాకోమా కానీ మొదలైన వీటిల్లో ఏదైనా సరే అవి జబ్బుల్లా కనిపిస్తాయి, జబ్బులు కావు. కానీ ఇవి ఉండి వీటితో పాటు సైట్ బాధలు ఉండి, అంటే దృష్టి దూరదృష్టి కానీ దగ్గర దృష్టి కానీ, దృష్టి అలికి వేసినట్లు కానీ, లేకపోతే డిప్లోపియా అంటే అక్షరం రెండుగా కనిపించడం మొదలైనవి కానీ, దృష్టి దోషం మొదటిది కానీ గుడ్డు కానీ రెప్పలు కానీ ఉన్నటువంటి ట్రబుల్స్, ఐ ట్రబుల్స్ అంటే దురద కానీ ఇట్లాంటివి. ఈ రెండవది సైట్ ట్రబుల్స్. మూడవది రీలింగ్, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాం. ఈ మూడు కలిసి ఉంటాయి. కళ్ళు తిరుగుతున్నట్లుంటాం అంటే రీలింగ్ ట్రబుల్స్ అనమాట. ఈ మూడు కలిసి ఉన్నాయంటే పల్స్. మిగతా డ్రగ్స్లో ఇందులో ఏదో ఒక డిపార్ట్మెంటే ఉంటుంది. తర్వాత ప్యూబర్టీ, ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యే వయస్సు, మెనోపాజ్, ముట్లుడిగిపోయే వయస్సు. ఈ రెండు వయస్సుల దగ్గర వచ్చే ట్రబుల్స్ అన్నిటికీ చాలా ఫ్రీక్వెంట్గా ఇండికేట్ అవుతుంది పల్స్ వల్ల. ముఖ్యంగా ప్యూబర్టీ ఏజ్లో వచ్చేటువంటి తలనొప్పులు వస్తాయి. 12 సంవత్సరాల ప్రాంతం వయసు దగ్గర నుంచి 20 సంవత్సరాల వయసు దాకా బాధ పెడతాయి. బికాస్ ఆఫ్ ది
change in the tissues of the body and the disturbances caused. So, puberty disturbances. వీటిలలో హెడేక్ ఉంటుంది. తర్వాత కొంతమందికి నాసియా వికారం మొదలైనవి ఉంటాయి. కొంతమందికి నో అపిటైట్, ఆకలి మొదలైనవి ఉండవు. కొంతమందికి మెంటల్ సిండ్రోమ్, నవ్వుతుండే గెలగల వేయటం, ఏడిస్తే వ్యక్తికి ఏడవడం, సినిమాల్లో లేదు. అంటే మ్యాగ్నిఫైడ్ ఇమోషన్స్ ఉంటుంటాయి అన్నమాట. లేకపోతే అలాగా దెయ్యాలు కథలు చెప్పుకుంటాం, ఆ రాత్రి ఎలా కళ్ళలోకి రావడం, ఇవన్నీ ఇంత ఎదురు మనం చెప్పుకుని ఉంటాయి అన్నమాట. వరుస ఇవన్నీ కలిసి ఉంటాయి. మెనోపాజ్లో వచ్చినటువంటి లేడీస్కి, అంటే బహిష్లు ఉడిగిపోయేటువంటి వయసులో వచ్చేది. ఫ్యూమ్స్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది బాడీ, ఒంట్లోంచి వేళ్ళు సెగలు కమ్ముతున్నట్టు, కక్కుతున్నట్టు, స్టీమ్ వస్తున్నట్లు, ఇట్లాంటివన్నీ. తర్వాత ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఫర్ 1 or 2 years, ఆగిపోయే ముందు 1-2 సంవత్సరాలు క్రమం తప్పినటువంటి బహిష్టులు ఏవో 3 నెలలకు మాట అవుతారు. విపరీతమైన తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం ఇవన్నీ వచ్చేస్తాయి, విరోచనాలు, వాంతులు వచ్చేస్తాయి. ఆ 2-3 రోజులు జాతర అయిపోతుంది హెల్త్. మళ్ళీ తర్వాత మామూలుగా రొటీన్లో పడిపోతుంది. మళ్ళా నెలకు, 2 నెలలకు, 3 నెలలకు, 4 నెలలకు మళ్ళా ఒక మాట వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మంచాన పడతారు 4-5 రోజులు, మళ్ళీ మామూలు. అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ 2 ఏళ్లలో వచ్చినప్పుడల్లా మనుషులు పచ్చడైపోయి, నలిగిపోయి, చాలా హారిబుల్గా అయిపోయి 4-5 రోజులు అయిన తర్వాత మంచం నుంచి బయటకు వస్తారు. ఫస్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఫస్ట్ క్లాస్ సింటమ్స్ ఉంటాయి, ఎక్కువ మందికి చూసుకోవాలి. కానీ దీంతో పాటు గుర్తుండవలసిన డ్రగ్స్ ఈ రెండింటికి గుర్తుంచుకోండి. ప్యూబర్టీ ఏజ్ 13 yearsకి యావరేజ్గా 2 years అటు 2 years ఇటు వేసుకోవచ్చు. ఏది ప్యూబర్టీ ఏజ్ అంటే 11 ఏళ్ళు 15 ఏళ్ళు. దానికంటే అర్లీ అయినా సోరా ఉంది జబ్బు అని అర్థం, దానికంటే లేట్ అయినా జబ్బు అని అర్థం. కుజేందు హేతు ప్రతిమాసమార్థం వరాహమిరుడు చెప్పాడు. ప్రతిమా అంటే 13 అని అర్థం, నంబర్. 13th year టేక్ ఇట్ ఎస్ ది ఇండెక్స్. దానికి అటు ఇటు 2 ఏళ్ళు వేసుకోమన్నాడు. చెప్పలేం కానీ ఇట్ ఈస్ నార్మల్ ఏజ్. ఇప్పుడు డిసీజ్కి రూల్ ఉంటుంది, హెల్త్కి రూల్ ఉంటుంది. కానీ ఇప్పుడు గడ్డ విషయాలు ఏ వయసులో వస్తాయి కానీ ఏదో ఎవరైతే చెప్పచ్చు. హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంటే వాడికి 4-5 ఏళ్ళప్పుడే ఇలా ఇవన్నీ ఇక్కడ వెంట్రుకలు ఇక్కడ నుంచి వచ్చేస్తాయి. ఒక్కొక్కటి 4 years ఏజ్లో ఉన్నప్పుడు చెవులో మీసాలు వస్తాయి. కొడుకు చెప్పలేము. హార్మోన్ డిస్టర్బెన్స్ కొంతమందికి ఇక్కడ వస్తాయి. అంచేత డిసీజ్ అంటే పట్టా తప్పిందంటే ఎటు పడుతుంది ఏమిటి బండి, పట్టా మీద ఎడుతుందంటే ఏ ఊరు ఎడుతుంది అనేది. ఇక్కడ ప్యూబర్టీలో మెనోపాజ్ ముఖ్యంగా 40 years తీసుకోవచ్చు యావరేజ్. తీసుకుంటే -5 years +5 years. ఇది ఏన్షియంట్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా, చాల్డియా అండ్ ఈజిప్ట్ చెప్పినటువంటి. హిపోక్రటస్ కూడా ఇదే చెప్పాడు. ఆ ఏజెస్ కటుగా డిస్టర్బ్ అవుతుంది కాన్స్టిట్యూషన్. ప్యూబర్టీలో డిస్టర్బ్ అయినటువంటి వాటికి పల్సిటిల్లా, ఫాస్ఫరస్, యాసిడ్ ఫాస్ఫరికం, ఇగ్నేషియా ఇవి చాలా తరచుగా ఇండికేట్ అవుతాయి. పల్సిటిల్లా సింటమ్స్ మనం చూసాం. ఫాస్ఫరస్ సింటమ్స్ పిల్లలు ఒక 5-6 నెలల్లో ఇలా రసాలలో తయారవుతారు. చాలా నీరసం, కదలలేరు. అలాగే పాపం మనుషులు చూస్తే ఎట్లా ఉంటారు. వెనకటి గ్రీక్ మైథాలజీలోను, రామాయణంలోను, భారతంలో చూసినటువంటి, స్వయంవరంలో చూసినటువంటి నాయికల్లాగా ఉంటారు. 6 నెలల్లో అట్లా బ్లోట్ అయిపోతారు పాపం.
విపరీతమైన వీక్నెస్ ఫాస్ఫరస్. సర్టన్లీ ఇది ఏంటంటే మనకి బాగా ప్రాబబుల్గా ఇండికేటెడ్ డ్రగ్స్ తీసుకొస్తున్నాం. అది ఇవన్నీ అన్ని డ్రగ్స్ చదువుకునేటప్పటికి మనకు పిక్చర్ వస్తుంది, కానీ మనం వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ది అన్నోన్ రీజన్స్ డిస్ట్రిక్ట్ బై డిస్ట్రిక్ట్. Yes. If the mental setup and the modalities belong to sulfur, definitely they are sulfur patients. Even for these troubles. Even for these troubles. Puberty అనేది పెద్ద లెక్కలేదు కదా. Pubertyలో ఇవి ఎక్కువ ప్రాబబుల్గా ఎక్కువ మంది ఇండికేట్ అవుతాయి ఎక్కువ మంది. ఫాస్ఫరస్లో మీకు వెంటనే మీరు ఫాస్ఫరస్ ఏమో అని అనుమానించవలసి ఉంటే వాళ్ళకు కూడా ఈ చెప్పినటువంటిది మనుషులు ఇలాగా ఓవర్ సైజ్ అయిపోతారు. అంటే ర్యాపిడ్ ఫిజికల్ గ్రోత్ అబౌట్ ది టైమ్ ఆఫ్ ప్యూబర్టీ, అది ఫాస్ఫరస్. తర్వాత చాలా నీరసం నిస్సత్వం వస్తుంది గ్రోత్తో పాటు. ఎందుకంటే ఫిజికల్ సెల్స్ గ్రో అవుతాయి కానీ వైటల్ ఫోర్స్ ఉందే చాలా దెబ్బతింటుంది, నీరసం వస్తుంది, నిస్సత్వం. అంటే ఇట్ ఈస్ ది సోరా దట్ మేక్స్ దెమ్ గ్రో లైక్ యాసిడ్ ఫాస్ వాళ్ళు ఆడపిల్లలు అలాగా కాన్స్టెంట్ వీపింగ్ డెవలప్ చేస్తారు యాసిడ్ ఫాస్ ప్యూబర్టీ ఏజ్లో. అలా క్లాస్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాం, ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాం, పుస్తకం కూర్చొని ఏడు అన్నట్లు చదువుకుంటూ ఏడుస్తూ ఉంటాం. ఎందుకు ఏడుస్తున్నారో వాళ్ళకే తెలియదు, అలాగా ఏడుస్తూ ఉంటారు. వెరీ యాసిడ్ ఫాస్. దే విల్ హ్యావ్ మెనీ థాట్స్ ఇన్ ది మైండ్ అబౌట్ సెక్స్ and they will have horrible jealousies about their classmates. క్లాస్లో ఎవరన్నా తనకంటే కొంచెం అందంగా ఉందనుకోండి అమ్మాయి, మనసులో మండిపోయి జ్వరం వచ్చేస్తుంది చూస్తే. ఇట్లాంటివి అంటే హిస్టరికల్ టెండెన్సీస్ ఇట్లా. కనుక ఈ ప్యూబర్టీ ఏజ్కి సంబంధించి ఇవి ఎక్కువ ఇండికేట్ అవుతుంది. మెనోపాజ్కి సంబంధించి లేడీస్లో నక్స్వామిక, పల్సటిల్లా, సెపియా, ఫాస్ఫరస్, చెప్పింది క్రౌన్, ఇగ్నేషియా, మెనీ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ సల్ఫర్. ఇక్కడ ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉంటుంది వీళ్ళది. పాల్కన్నా వస్తున్నా ఇక్కడ ఉన్నాయి లెటసిస్ మోస్ట్ ఫ్రీక్వెంట్ వీళ్ళకి. అండ్ బ్రయోనియా వీళ్ళకి ఇండికేట్ అవి ఎక్కువ మ్యాక్సిమం. menopause, yes. Conium, especially when the lady had a psychological setback. సడన్ గా యాక్సిడెంట్ లో మిడిల్ ఆఫ్ ది ఏజ్ లో హస్బెండ్ పోవటం కానీ, లేకపోతే డైవర్స్ కానీ, ఏదో పెద్ద కెలామిటీ, అంటే తన ఫ్యామిలీ లైఫ్, సెక్స్ లైఫ్ సడన్ గా కట్ ఆఫ్ అయ్యే ఇన్సిడెంట్ కనుక అయితే తర్వాత మెనోపాజ్లో ఏడిపించేస్తుంది కోనియం పేషెంట్స్. అండ్ సమ్ టైమ్స్ ఇట్ మే లీడ్ టు cervical క్యాన్సర్ ఆర్ యూట్రియన్ క్యాన్సర్. కనుక ముందు నుంచి జాగ్రత్తగా ట్రెండ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే కోనియంతో ట్రీట్ చేసినటువంటి వాళ్ళకి రాడికల్గా సైకలాజికల్గాను ఫిజికల్ టిష్యూస్ కూడా క్యూర్ అయిపోతాయి. కనుక ఇవి మెనోపాజ్కి సంబంధించినటువంటి డ్రగ్స్. మనం అడ్వాన్స్ క్లాస్ ఇంకొక 10 నిమిషంలో మొదలెడతాం. ఈ లోపల దయచేసి పేమెంట్స్ ఏరియాస్ ఉన్నటువంటి వాళ్ళు మీ అందరూ మీరే వాలంటరీగా ఆర్ఎస్ కృష్ణమూర్తి గారిని కలుసుకొని ఒక మాట మీరు ఐ థింక్ వాట్ యూ ఫీల్ యూ డూ ఇట్. పల్సటి ఇలాలో ఇంకా 2-3 పాయింట్స్ మిగిలి ఉన్నాయి, చెప్పుకుందాం. ఒకళ్ళు కనుక చీకటి పడ్డదాకా లైట్స్ రాకపోతే క్యాండీ వీలైతే మేనేజ్ చేద్దాం. లోడ్ లేదల్లి ఉంది 10 నిమిషాలు వస్తుందని చెప్పి విద్యుత్ శక్తి వాళ్ళు చదువుతున్నారంటే అథారిటేటివ్గా తీసుకున్నాం. ముఖ్యంగా పల్సటిల్లా బాగా ఉపయోగించడం చేతైనటువంటి వాళ్ళు కూడా ఏమరపాటు చెందేది, మరిచిపోయేది పల్సటిల్లా తాలూకు స్కిన్ డిసీజెస్లో. అది గుర్తుంచుకోవాలి. స్కిన్ డిసీజెస్లో కూడా 2 రకాలు ఉన్నాయి. డ్రై స్కిన్ డిసీజెస్, డ్యాంప్ స్కిన్ డిసీజెస్.
అందులో డ్యాంపు మనం నేను చెప్పుకున్నాం. ఏ రకమైనటువంటి పస్ ఫార్మేషన్ ఉంటుంది, దాని కలర్ ఎట్లా ఉంటుంది, షేప్ ఆఫ్ ది పస్ట్యూల్స్ ఎలా ఉంటుంది అవి చెప్పుకున్నాం. ఇక్కడ ఈ డ్రై స్కిన్ డిసీజెస్ లో మర్చిపోతారు చాలా ముఖ్యమైనటువంటి పేరు మాత్రం దానికి ఉన్నది, మనకు నివారణ లేదు పద్ధతిలో. దాన్ని సోరియాసిస్ అంటారు. సోరియాసిస్ అనేటువంటి పేరుతో చెప్పబడుతున్నటువంటి వ్యాధి. పైన డ్రైగా అయిపోతుంది, ప్యాచెస్గా స్కిన్, పొట్టు ఊడిపోతుంది. ఆ పొట్టుకు ఒక్కొక్కటి రాలిపోతూ ఉంటుంది. సామాన్యంగా తలలో ఎక్కువ ప్రామినెంట్గా ఎక్కువ మందికి ఉంటుంది ప్రాబబిలిటీ, లేదా ప్రారంభం కొన్ని సంవత్సరాల్లో తలలో ఉండి ఇట్లా వస్తుంది. తర్వాత క్రమంగా జుట్టుకి మొహానికి మధ్యన ఉన్నటువంటి డిమార్కేషన్ దగ్గర ప్యాచెస్ ఎక్కువ అవుతాయి. తర్వాత క్రమంగా స్కిన్ మీదకి కూడా వచ్చేస్తాయి. దానికి ఏరోపతిలో క్యూర్ లేదని వాళ్ళు అంగీకరించారు. ఆయుర్వేదంలో కానీ హోమియోపతిలో కానీ 5 years సిస్టమేటిక్గా ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళకి 100 కేసుల్లో 70 కేసులకి రాడికల్ క్యూర్ ఉన్నది. దిస్ ఈజ్ వాట్ అవర్ స్టాటిస్టిక్స్ షో. దీంట్లో పాల్సిటల్లాకి సంబంధించినటువంటి సోరియాసిస్ ఉన్నది. సోరియాసిస్ అనే పేరుతో వ్యవహరింపబడేటువంటి ఈ వ్యాధి కనపడగానే ప్రాబబిలిటీస్లో గుర్తుగా రావాల్సినటువంటి డ్రగ్స్ నోట్ చేస్తాను.